మీకు తెలుసు కదా, బైబిల్లో మొత్తము 2930 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్స్? 2930 క్యారెక్టర్స్. 2930 రికార్డెడ్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబుల్. దాంట్లో 170+ ఉమెన్ ఉన్నారు. ఎంతమంది? 170+. 2700 మంది మగవాళ్ళే బైబుల్లో. 170 మంది, అరౌండ్ 170 అప్రాక్సిమేట్లీ స్త్రీల పేర్లు ఉన్నాయి. దాంట్లో 93 మంది ఓల్డ్ టెస్ట్మెంట్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. 170 టోటల్ బైబుల్లో 170లో 93 మంది దే హ్యావ్ యాక్టివ్ రోల్ ఇన్ ద బైబుల్. అంటే దే విల్ స్పీక్ అవుట్, ఏదో మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఊరికే పేర్లు మెన్షన్ చేసి ఉంది 170 మంది, కానీ వాళ్ళు యాక్టివ్గా మాట్లాడేది 93 మంది. అర్థమవుతోంది కదా మీకు? అంటే మీకు బాగా తెలిసిన క్యారెక్టర్స్ ఎవరంటే అవ్వ, మదర్ మేరీ, అవునా, సారా, రిబ్కా, హాగరు, అబిగేలు. ఇంకెవరు తెలుసు మీకు? రాహాబు, ఎస్తేరు, దెబోరా. బైబుల్లో రాణులు కూడా ఉన్నారు, అవునా కాదా? బైబుల్లో ఆ స్త్రీలలో 170 మందిలో రాణులు కూడా ఉన్నారు. క్వీన్ ఎస్తేర్, క్వీన్ షీబా. వీళ్ళెవరు? గొప్ప రాణులు. యు నో వెరీ వెల్ అబౌట్ దెమ్. జడ్జెస్ కూడా ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఎవరు? దెబోరా ఎవరు? న్యాయాధిపతి. ప్రవక్తనులు ఉన్నారు, ప్రాఫెటెసెస్ ఉన్నారు, అవునా కాదా? అన్న, మిరియాము, మళ్ళీ దెబోరా. షీఈ్ ఆల్సో ఏ ప్రాఫెటెస్. హుల్దా, HULDAA, హుల్దా, షీఈ్ ఎ ప్రాఫెటెస్. ఇంకెవరు ఉన్నారు బైబుల్లో? బిజినెస్ ఉమెన్ ఉన్నారు బైబుల్లో, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఉమెన్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఎవరు? లిడియా ఫ్రమ్ ద సిటీ ఆఫ్ తుయతైరా అనే సిటీ టెక్స్టైల్ సిటీ. ఆ రోజుల్లో ప్రపంచానికి టెక్స్టైల్ అక్కడి నుంచే సప్లై అయ్యేది. బట్టలకు నార, ఆ బట్టల ఆ వ్యాపారం చేసేది ఎవరు? లిడియా. షీఈస్ ఫ్రమ్ తుయతైరా, అవునా కాదా? ప్రిస్కిల్లా ఉంది బైబుల్లో, షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్. టెంట్ మేకర్. ఎవరు? ప్రిస్కిల్లా, టెంట్ మేకర్. ఇంకెవరున్నారు బైబుల్లో? విలన్లు కూడా ఉన్నారు బైబుల్లో. ఉమెన్స్ తెలుసా మీకు? విలన్లు కూడా ఉన్నారు. అతల్యా అని ఒక రాణి ఉంటుంది, విలను, అవునా కాదా? నెగిటివ్ క్యారెక్టర్. నోవాద్య అని ఒక ప్రవక్తిని ఉంటుంది, నెహమ్యాను చంపుదామని చూస్తుంది ఆమె. ఏం పేరు ఆమెది? నోవద్య. నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో లంచం తీసుకుంటుంది నెహమ్యాను చంపడానికి. లంచం తీసుకుంటుంది నోవద్య. జజబేలు కూడా విలనే. మీకు అర్థమవుతా ఉంది కదా? సో ఇంకెవరున్నారు బైబిల్లో? తబితా. సోషల్ వర్కర్స్ కూడా ఉన్నారు, చారిటీ చేసిన వాళ్ళు. తబితా ఆమె అనాథలను ఆదరించిందని ఉంది బైబిల్లో. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనములో. మార్తా, మరియా, వీళ్ళందరూ యేసేతో పాటు పరిచర్యలో ఉన్నారు. దే ఆర్ ఆల్ ఇంటు ద మినిస్ట్రీ. తబితా వాజ్ ఎ సోషల్ వర్కర్. మార్తా, మేరీ, మదర్ మేరీ, మ్యాగ్దలిన్ మేరీ, దే ఆర్ ఇంటు ద మినిస్ట్రీ. దే సర్వ్డ్ జీసస్ క్రైస్ట్, అవునా కాదా? దెబోరా జడ్జి. ఇంకెవరు ఉన్నారు? ఇంకా షిప్రా అండ్ పువ్వా అని చెప్పి మిడ్వైఫ్స్ ఉంటారు. ఏది? నిర్గమాకాండం 1వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 1లో షిప్రా అండ్ పువ్వా అని మిడ్వైఫ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మోషేని చంపకుండా దాచిపెడతారు, మోషేని కాపాడతారు. చూడండి, యేసయ్య ఎవరిని వాడుకుంటా ఉన్నాడు? ఉమెన్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బైబుల్. రాణులు, న్యాయాధిపతులు, బిజినెస్ ఉమెన్. బిజినెస్ పనికిరాదండి క్రిస్టియన్స్కి. నేను ఒకసారి ఒక దేశానికి పరిచయకి వెళ్తే, ఆ దేశంలో ఒక సిటీ ఉన్నది. నేను ఎన్నో సిటీస్కి వెళ్ళినా కానీ ఒక్క చర్చ్ మాత్రము ఆ పెద్ద సిటీలో ఒకటే చర్చ్, చాలా యునైటెడ్ చర్చ్, అది చాలా పెద్ద సంఘము. ఒక సిటీలో తెలుగు కమ్యూనిటీ చర్చ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినాను స్పీకర్కి వెళ్ళినప్పుడు. చాలామంది ఉంటారు అక్కడ. మిగతా చర్చెస్లో మనకు ఉన్నట్టు ఉంటారు ఇప్పుడు, కానీ అది మాత్రం చాలా పెద్ద సంఘము. మిగతా సిటీస్తో పోల్చుకుంటే చాలా చిన్న సిటీ. అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ సిటీకి వెళ్ళేసరికి 4 చర్చిలు అయినాయి. ఎన్నైనాయి? 4 చర్చిలు అయినాయి.
దాంట్లో ఒక చర్చ్ ఎందుకు విడిపోయిందో తెలుసా? డూ యూ నో ద రీజన్ వై వన్ చర్చ్ గాట్ డివైడెడ్, ఫ్యూ పీపుల్ గాట్ డివైడెడ్? ఎందుకంటే అందరూ కలిసి ఉన్నప్పుడు ఉమెన్ వెర్ ప్లేయింగ్ ఏ ఇంపార్టెంట్ రోల్ అంట. స్త్రీలు ఆ సంఘంలో యాక్టివ్గా ఉన్నారు. మేము మా డినామినేషన్ ప్రకారము స్త్రీలు యాక్టివ్గా ఉండడానికి వీల్లేదని చెప్పి ఓ 10 మంది సపరేట్ అయిపోయి వాళ్ళు చర్చ్ పెట్టుకున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై చర్చ్ గాట్ డివైడెడ్. వర్డ్ ఈజ్ గాడ్ బ్రెత్డ్ అంటాడు, అవునా కాదా? వర్డ్ ఈజ్ గాడ్ బ్రెత్డ్. వాక్యము యెహోవా ఊపిరి వలన కలిగినది. డాక్ట్రిన్ ఈజ్ మ్యాన్ మేడ్. వర్డ్ ఈజ్ గాడ్ మేడ్, గాడ్ బ్రెత్డ్. డాక్ట్రిన్ ఈజ్ మ్యాన్ మేడ్. 56,000 డినామినేషన్లు ఉన్నాయంటే ఎడబోతావు నువ్వు? నీకు గట్టిగా 10 తెలియదు, అవునా కాదా? ఎన్ని తెలుసు మీకు? బ్యాప్టిస్ట్ అంటావు, సిఎస్ఐ అంటావు, లూథరన్ అంటావు, హెబ్రోన్ అంటావు, అవునా? గట్టిగా మనకు 10-12 తెలియదు. 56,000 డినామినేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో. క్యాల్విన్ ఒకటి కనుక్కున్నాడు, లూథరన్ ఒకటి కనులు, మార్టిన్ లూథర్ ఒకటి కనుక్కున్నాడు. వీ హ్యావ్ వేరియస్ డినామినేషన్, ఒక్కొక్కటి రాసుకున్నాడు రూల్స్. డాక్ట్రిన్ మ్యాన్ మేడ్. వాక్యం ఏంటిది? యెహోవా ఊపిరి వలన కలిగినది. ఎందుకు ఉమెన్ కౌంట్ చేయరంటే మాస్ పబ్లిక్ ఉన్నప్పుడు ద పర్పస్ వై గాడ్ విల్ నాట్ కౌంట్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే దెర్ ఇస్ ఎ స్ట్రిక్ట్ రీజన్ ఫర్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషే కౌంట్ చేసినప్పుడు 6 లక్షల మంది మెన్ అంటాడు, పురుషులు 6 లక్షల మంది కాల్బలం అంటాడు. ఉమెన్ని కౌంట్ చేయడు, చిల్డ్రన్ని కౌంట్ చేయడు. వాళ్ళని కౌంట్ చేస్తే 35 లక్షల మంది, 3 to 3.5 మిలియన్ పీపుల్. కానీ ఓన్లీ మెన్ని ఎందుకు కౌంట్ చేస్తాడంటే దేవుడు క్లియర్గా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడంటే సంఖ్యాకాండంలో, బుక్ ఆఫ్ నంబర్స్లో, దోస్ హు ఆర్ రెడీ టు గో ఫర్ వార్ టేక్ దేర్ సెన్సెస్ అంటాడు. అర్థమవుతుంది కదా? యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్న వాళ్ళ సెన్సెస్ మాత్రమే తీసుకో అంటారు. దట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్. మనం రాసుకున్నాం డిస్క్రిమినేట్ చేసినట్టు. దేవుడు యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ సెన్సెస్ తీయమని చెప్తాడు. అదే బుక్ ఆఫ్ నంబర్స్. ఉమెన్ కౌంట్ చేయలేదండి, ఉమెన్ పట్టించుకోలేదండి, ఇది ఒక డాక్టర్ని రాసుకున్నాం మనం ఇదంతా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో ఉమెన్ హ్యాస్ గాట్ ఏ గ్రేట్ రోల్ ఇన్ ద హోలీ బైబుల్. ఎన్ని క్యారెక్టర్స్ మొత్తము? 2,930. ఐ విల్ షో యూ వన్ వర్స్. మొదటి 1 Peter chapter 3 verse 7. 1 Peter పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మేక్ ఇట్ బిగ్ స్క్రీన్ మీద పెట్టండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. వర్సెస్ బిగ్ స్క్రీన్ చేయండి. వర్స్ 1 Peter chapter 3 verse 7. 1 Peter chapter 3 verse 7 చదవమ్మా. మైక్ చూడండి, చెక్ ద మైక్. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అక్కడ అండర్లైన్ చేయండి. చాలా ఎక్కువ బలహీనం అని అండర్లైన్ చేయండి. ఎక్కువ అని అండర్లైన్ చేయండి. బలహీనులు అంటా ఉన్నాడా? ఎక్కువ బలహీనులు అంటా ఉన్నాడా? ఎవరికంటే ఎక్కువ బలహీనులు? పురుషుల కంటే ఎక్కువ బలహీనులా? లేకపోతే పురుషుల కంటే బలహీనులా? లేకపోతే పురుషులు బలవంతులు, స్త్రీలు బలహీనులు అని ఉందా? ఏమంటా ఉన్నాడు? మీకంటే ఎక్కువ బలహీనులు అంటే ఏంటిదంటే, మీకు తెలుసు కదా పాస్ మార్క్ ఎంత? 100కి పాస్ మార్క్ ఎంత? 35. అప్పుడు నేను చదువుకున్నప్పుడు 35, మరి ఇప్పుడు ఎంతో తెలియదు నాకు, కానీ 35 మార్క్స్ పాస్ మార్క్. అయితే నాకు 34 వచ్చినాయి. పాసా ఫెయిలా? ఫెయిల్. స్త్రీకి 33 వచ్చినాయి. పాసా ఫెయిలా? ఫెయిల్. అంటే ఇద్దరేంటిది? ఇద్దరు ఫెయిలే. అయితే మీకు తెలుసా యూనివర్సిటీలో ఎట్లుంటుంది అంటే గ్రేస్ మార్క్స్ అని ఉంటాయి. మీకు తెలుసా? మీకు అన్ని సబ్జెక్టులు పాస్ అయితే లాస్ట్కి 2 మార్కులు కలుపుతారు. గ్రేస్ అంటే ఏంటిది? కృప. గ్రేస్ అంటే ఏంటిది? నీకు అర్హత లేకపోయినా, నీవు పాస్ కాకపోయినా 2 మార్కులు వేసి నేను పాస్ చేయడం కృప, అంతే కదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? మన గ్రేస్ మార్క్స్ అని ఉంటుంది మీకు యూనివర్సిటీలో. మీకు తెలుసో తెలియదు? మీరు బాగా చదవటం అయితే తెలియదు. నేనైతే బ్యాక్ బెంచర్. కానీ ఇప్పుడు ప్రజలు వీళ్ళంతా ర్యాంకర్స్, గోల్డ్ మెడలిస్టులు, ఐఐటీలు, ఐఐఎంలు ఉన్నారు మన దగ్గర. అది ప్రాబ్లం.
గ్రేస్ మార్క్స్ అంటే ఏంటిదంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఒక 2 మార్కులు ఏం చేస్తారంటే వాడు దయదలిచి కలుపుతాడు అన్నట్టు. అయితే 34 తోటి నేను ఫెయిల్ అయినా, 33 తోటి 34 తోటి పురుషుడు ఫెయిల్ అయితే 33 తోటి స్త్రీ ఫెయిల్ అయింది. లాస్ట్కి ఏసయ్య 2 మార్కులు కలిపిండు. ఎవరికి? ఇద్దరికి. అట్లా 35 ఏమో పురుషులకి, 36 పురుషులకు, 35 ఎవరికి వచ్చింది? స్త్రీలకు. అంటే ఇద్దరెవరు? బలహీనులే. కానీ ఒక మార్కు తక్కువ వచ్చినందుకు ఎక్కువ బలహీనురాలైంది స్త్రీ. మీకు అర్థమవుతుంది కదా సబ్జెక్టు. బోత్ ఆర్ వీక్. మీకన్నా కొంచెం ఎక్కువ బలహీనులు అంటా ఉన్నాడు, అంతే తప్ప స్త్రీ బలహీనమైన మనోళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. ఎక్కువ అనేది పక్కన పెట్టి స్త్రీ బలహీనమైన ఘట్టం, స్త్రీ బలహీనమైన ఘట్టం హైలైట్ చేసిండు అన్నట్టు. మొత్తం సెంటెన్స్లో ఏం చేసినట్టు ఐ విల్ పికప్ ద ఫేవరెట్ వర్సెస్ అన్నట్టు. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఐ విల్ పికప్ ద ఎక్కువ అనేది పక్కన పెట్టేసినాం ఎల్లిగా. పక్కన పెట్టి స్త్రీ బలహీనం, పాటలు పాడొద్దు, వాక్యం చదవద్దు, అవునా, ముందుకు రావద్దు. ఇంకా గుడ్ ఫ్రైడే రోజు ఉంటుంది మీకు ఇంకా మెయిన్ సబ్జెక్ట్, అసలు ఉమెన్ రోల్ ఏంటి, అసలు ఇబ్రూ ఉమెన్ ఏమవుతారని చెప్పి. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? అట్లా ఈరోజు మనకు బాగా తెలిసిన సబ్జెక్టు కొంచెం లోతుగా మనము ధ్యానిద్దాం. ఎంతమంది ఉన్నారు? 170 కన్నా ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. దాంట్లో 93 పీపుల్ వేర్ యాక్టివ్. దాంట్లో మదర్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ అని ఎవరనంటారు? జనములకు తల్లి అని. సారాను జనములకు తల్లి అంటాడు. ఆమె ఎన్ని సంవత్సరాలు బతికిందో తెలుసా? 130 సంవత్సరాలు బతికింది. షీ లివ్డ్ ఫర్ 127 years, మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే. సో ద ఓన్లీ ఉమెన్స్ ఏజ్ రికార్డెడ్ ఇన్ ద హోలీ బైబుల్ ఈజ్ ఓన్లీ సారాస్ ఏజ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద హోలీ బైబుల్. అంతే, ఎవరి ఏజ్ రికార్డ్ అయ్యి లేదు. ఎవరి ఏజ్ కూడా ఒకరే వయసు రాసున్నది దాంట్లో. ఎవరిదంటే సారా ఏజ్ మాత్రమే రాసుంది 127 years అని చెప్పి, రైట్? ఈరోజు ఒక స్త్రీ గురించి మనము లోతుగా ధ్యానిద్దాం. అర్థమవుతోంది కదా సబ్జెక్టు. బిజినెస్ ఉమెన్ ఉన్నారా లేదా? బైబిల్లో ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుని సేవకులు ఉన్నారా లేదా? ఉన్నారు. రాణిలు ఉన్నారా లేదా? ఉన్నారు. వారియర్స్ ఉన్నారా లేదా? ఉన్నారు బైబిల్లో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యూ కెనాట్ డినై ద రోల్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద హోలీ బైబుల్, ఎస్పెషల్లీ క్రిస్టియానిటీలో, రైట్? ఈరోజు మనకు బాగా తెలిసిన సబ్జెక్టు న్యాయాధిపతులు చాప్టర్ 4 వర్స్ 4 నుంచి చదువుకుందాం. అందరూ బైబిల్ తీయాలా. ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద టెలివిజన్. మీరు లోతుగా చూడొచ్చు, రైట్? చాప్టర్ 4 వర్స్ 4 నుంచి ధ్యానిద్దాం. న్యాయాధిపతులు అంటే బుక్ ఆఫ్ జడ్జెస్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? బుక్ ఆఫ్ జడ్జెస్. మొత్తము బైబుల్ గ్రంథములో న్యాయాధిపతులు 13 మంది. ఎంతమంది? టోటల్ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద హోలీ బైబుల్. ఆ బుక్ ఆఫ్ జడ్జెస్లో 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. అర్థమవుతోంది కదా మీకు? 13 మంది న్యాయాధిపతులు. దాంట్లో 12 మంది మెన్, ఒకరు మాత్రము ఉమెన్. 12 మంది మెన్, ఒకరు మాత్రము స్త్రీ. ఆ స్త్రీ పేరు దెబోరా. ఇది మీకు బాగా తెలిసిన సబ్జెక్టు. న్యాయాధిపతులు అంటే ఏంది మీ దృష్టిలో? న్యాయాధిపతులు అంటే ఏంటిది? జడ్జిలు, తీర్పు చెప్పేటోళ్ళు కదా. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు అంటే ఏంటంటే, ఐ విల్ షో యూ. న్యాయాధిపతులు చాప్టర్ 2 వర్స్ 16. జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 16. చదువమ్మ. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 16. చదువమ్మ. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించి. అండర్లైన్ చేయండి ఆ పాయింట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జడ్జెస్? వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. దట్ వాస్ ద ఇంపార్టెంట్ జాబ్ క్రైటీరియా ఆఫ్ ద జడ్జెస్ అన్నట్టు. జడ్జెస్ అంటే మనలా కాదు, మన కోర్టులో జడ్జెస్లా కూర్చొని తీర్పులు చెప్పుడు కాదు. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించారు. ఎంతమంది ఉన్నారు మొత్తం జడ్జెస్? 13 మంది. ఆ 13 మందిలో మీకు బాగా తెలిసిన పేర్లు ఏంటంటే శాంసన్, ఎవరు? సంసోను. ఇంకా మీకు తెలిసిన పేర్లు గిదియోను. ఫస్ట్ న్యాయాధిపతి ఎవరో తెలుసా? ఓత్నియేల్. ఎవరు? ఓత్నియేల్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఇన్ ద హోలీ బైబుల్. ఓత్నియేలు ఫస్ట్. దెబోరా, గిదియోను, సంసోను, జెఫ్తా ఈజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. అబీమెలెక్ అని లాస్ట్ జడ్జ్ ఎవరు? బుక్ ఆఫ్ జడ్జెస్లో లాస్ట్ ఎవరంటే అబీమెలెక్ అని ఒకడు ఉంటాడు. వాడు
వీళ్ళంతా కూడా జడ్జెస్ అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఈరోజు మనము దెబోరా గురించి లోతుగా ధ్యానిద్దాం. మన సబ్జెక్ట్ అంతా కూడా మనము చాప్టర్ 4లోనే ఉంటాం. మీరు అక్కడే న్యాయాధిపతులు చాప్టర్ 4:4 నుంచి ధ్యానిద్దాం. చదువమ్మా. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్త ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. జడ్జెస్ చాప్టర్ 4:4. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జడ్జ్? ఆమె 2 స్కూల్స్లో ఆపరేట్ అవుతా ఉన్నది. దట్ ఉమెన్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ 2 schools. వన్ ఈజ్ ప్రొఫెటిక్ స్కూల్, సెకండ్ ఈజ్ జడ్జ్ స్కూల్ ఆఫ్ జడ్జెస్. అర్థమవుతుంది కదా. షీఈ్ ఆపరేటింగ్ ఇన్ 2 gifts. ఒకటి ఏంటిదంట, షీఈ్ ఏ జడ్జ్. ఇంకోటి ఏంటి, షీఈ్ ఏ ప్రాఫిటస్ అంటే ఎవరు? ప్రవక్తిని అంటే ఎవరు? దోస్ హు ఆర్ గిఫ్టెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరము చేత అభిషేకించబడిన వాళ్ళని ఏమంటారు? ప్రవక్త అంటారు పురుషులైతే. అదే స్త్రీలైతే ప్రవక్తిని అంటారన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు. ఆమె షీఈ్ ఏ ప్రాఫిటస్ అండ్ షీఈ్ ఆల్సో ఏ జడ్జ్. హర్ నేమ్ ఈజ్ దెబోరా. దెబోరా పేరుకు అర్థం హనీబీ, తేనెటీగ. ఏం పేరు దెబోరా పేరుకు అర్థం? ద మీనింగ్ ఆఫ్ దెబోరా ఈజ్ హనీబీ. హనీబీ దేనికి సాదృశ్యము? హనీ అంటే ఏం గుర్తుకొస్తుంది మీకు? స్వీట్నెస్కి సాదృశ్యము, హార్డ్ వర్క్కి సాదృశ్యం. హనీబీ కట్టడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఇట్ విల్ వర్క్ హార్డ్ టు బిల్డ్ ఎ బీ. అర్థమవుతుంది కదా మీకు. హనీబీ తేనె ఆ తీగను కట్టడానికి ఇట్ విల్ వర్క్ హార్డ్ వర్క్కి, స్వీట్నెస్కి, లీడర్షిప్కి సాదృశ్యము హనీబీ రిజంబుల్స్ లీడర్షిప్, హార్డ్ వర్క్ అండ్ స్వీట్నెస్. అది కష్టపడి ఇతరులకు స్వీట్నెస్ను పంచుతూ ఉంటుంది. అదే తాగుద్ది తేనె కాదు. అదేం చేస్తుంది? ఇతరులకు స్వీట్నెస్ను పంచుతూ ఉంటుంది. ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఇట్ విల్ వర్క్ హార్డ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దెబోరా. దెబోరా అంటే ఏంటిది? హనీబీ. ఆమె భర్త పేరు లపీదోతు. చదవమ్మా నెక్స్ట్ వర్స్. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండి. చూడండి, ఎఫ్రాయిముల మన్యమందలి. చూడండి ఏముంది అక్కడ? ఎఫ్రాయిముల మన్యమందలి అంటే షీ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ ఎఫ్రాయిం. ఏ గోత్రానికి చెందింది? దెబోరా బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ ఎఫ్రాయిం. డైరెక్ట్ ఎఫ్రాయిం గోత్రం అని అన్నాడు. ఎఫ్రాయిం మన్యములో ఎవరికి వాళ్లకు గోత్రాలను డివైడ్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా. ఆ గోత్రం వల్ల ఆ గోత్రంలోనే నివసించాలా. అర్థం వేరే గోత్రము ల్యాండ్లోకి వచ్చి నివసించడానికి లేదు. యెహోషువ ఏం చేస్తాడంటే 11 గోత్రాలకు కూడా దేవుడు చెప్పినట్టు 11 గోత్రాలకు అంటే దేవుడు చెప్పిన ప్లేస్ని వాళ్ళకి ఎలకేట్ చేయడం జరుగుద్ది. ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రానికి చెందిన ఎలకేట్ చేసిన భూమిలోనే వాళ్ళు నివసించాలి. ఎఫ్రాయిం ఓడొచ్చి మనశ్శేలో ఓడొచ్చి యూదా గోత్రానికి సంబంధించిన దాంట్లో ఉండడానికి వీలు లేదన్నట్టు. సో ఎఫ్రాయిం మన్యములో నివసిస్తూ ఉందంటే దెబోరా ఏ గోత్రానికి చెందింది? ఎఫ్రాయిం గోత్రానికి చెందింది. ఆమె ప్రవక్తిని, ఆమె ఎవరు? న్యాయాధిపతిని కూడా. చదవమ్మా. అయితే సరళ వృక్షము కింద కన్ఫ్యూజన్. సరళ వృక్షం అంటే ఏం కాదు, పామ్ ట్రీస్ని సరళ వృక్షాలు అంటారు అన్నట్టు. ఆమె ఎప్పుడు జనాలకు తీర్పు చెప్పినా కూడా ఏం చేసేదంట? సరళ వృక్షము కింద కూర్చునేదంట. ఎవరికి తీర్పు కావాలన్నా కూడా వాళ్ళందరూ దెబోరా దగ్గరికి, ఆ సరళ వృక్షము దగ్గరికి వస్తే ఆమె తీర్పు తీర్చేది. జరవండి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబులూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. మొత్తానికి ఒక రోజు ఏమైందంటే, ఇప్పుడు జడ్జెస్ పని ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జడ్జెస్? టు డెలివర్ ద ఇజ్రాయెలైట్స్ హూ ప్లండర్డ్ దెమ్. అంటే వారిని దోచుకొని వారి చేతిలో నుండి ఇస్రాయల్ని విడిపించడము జడ్జెస్ పని అన్నట్టు. దెబోరా టైంలో ఉన్న శత్రువులు ఎవరంటే కనానీయులు. ఎవరు? దెబోరా టైంలో ఉన్న శత్రువులు ఎవరంటే కనానీయులు. ఇశ్రాయేలును దోచుకొని వారు అన్నారు. దోచుకొనడం అంటే ఏంటంటే, వీళ్ళు కష్టపడి విత్తనాలు విత్తి పొలాన్ని పండిస్తే ఆ పంట చేతికొచ్చే టైంకు వీళ్ళు వచ్చి ఏం చేసేటోళ్ళంటే వీళ్ళని అటాక్ చేసి ఆ పంటనంతా దోచుకొని వెళ్ళిపోయేటోళ్ళు అన్నట్టు. అర్థమవుతోంది కదా మీకు. అయితే వీళ్ళని దోచుకొని వారి చేతిలో నుండి ఏం చేయాలా? న్యాయాధిపతులు వాళ్ళని రక్షించాలా. దెబోరా టైంలో ఉన్న శత్రువులు ఎవరు? కనానీయులు. అర్థమవుతోంది కదా. సంసోను టైంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఫిలిస్తీయులు. అట్లా ఒక్కొక్క జడ్జి 13 మంది జడ్జెస్ టైంలో 13 మంది శత్రువులు ఉంటారు అన్నట్టు.
అర్థమవుతోంది కదా, అదే సబ్జెక్ట్. గిదియోను టైంలో మిద్యానీయులు, అర్థమవుతోంది కదా మీకు. సంసోను టైంలో ఫిలిస్తీయులు, దెబోరా టైంలో కనానీయులు అన్నట్టు. ఎంతమంది జడ్జిలు? 13 మంది జడ్జిలు. వాళ్ళు ఎవరి చేతిలో నుంచి విడిపించిళ్ళు, ఎట్లా విడిపించిళ్ళు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో బుక్ ఆఫ్ జడ్జెస్ అంతే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? బుక్ ఆఫ్ జడ్జెస్, మీరు కన్ఫ్యూజన్ లేదు. మీరు సంసోన్ ఒక్కటి చదువుకుంటా అంటే నడవదు. బుక్ ఆఫ్ జడ్జెస్లో ఎవ్రీ జడ్జ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు దెబోరా ఏం చేస్తూ ఉన్నది? శత్రువులు ఎనీ టైం అయినా అటాక్ చేయవచ్చు కాబట్టి ఒక వ్యక్తిని ఎన్నుకున్నది కమాండర్ ఇన్ చీఫ్గా. ఆ వ్యక్తి పేరు ఏంటిది? బారాకు. న్యూ క్యారెక్టర్ ఇస్ కమింగ్. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా ఒక ఎపిసోడ్లో చూడండి, ఒక ఎపిసోడ్లో క్యారెక్టర్స్ ఉంటాయి, రైట్ క్యారెక్టర్స్ ఉంటాయి. తర్వాత ఒక ఎపిసోడ్ ఉంటుంది, అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో క్యారెక్టర్లు మనం ఏమేమి క్యారెక్టర్లు చూస్తూ ఉన్నాం? ఫస్ట్ దెబోరాని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఏంటి? బారాకును చూస్తూ ఉన్నాం. దెబోరానేమో జడ్జు, బారాకేమో కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధిపతి. ఏ సైన్యానికి? దెబోరాకున్న సైన్యానికి సైన్యాధిపతిగా బారాకును ఎన్నుకొని బారాకుతో ఏం చెప్తా ఉన్నదంటే, అరే బాబు, నీవు వెళ్ళి నఫ్తాలి ప్రాంతంలో నుండి, గోత్రంలో నుండి 10,000 మందితోటి ఒక ఆర్మీ తయారు చేసి పెట్టు అని చెప్తా ఉన్నది. ఎవరితో? బారాకుతో చెప్తా ఉన్నది. చదవమ్మా, మళ్ళీ చదవమ్మా పాయింట్. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ ఎద్దకు ఏ కొండ దగ్గర కట? తాబోరు కొండ గుర్తుకుందా? మౌంట్ తాబోరు, ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్. ఏసే రూపాంతరము చెందింది ఏ కొండ? తాబోరు కొండ. ఆ తాబోరు ఈ తాబోరు ఒకటే. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? మీరు ఇస్రాయల్కి వెళ్తే, మనం హోలీ ల్యాండ్కి వెళ్తాము కదా, అప్పుడు చూస్తారు మీరు మౌంట్ తాబోర్ ఉంటుంది. మౌంట్ తాబోర్ స్పెషాలిటీ ఏంటిదంటే ఆల్ ద 4 sides యూ కెన్ సీ అన్నట్టు. ఆ కొండ మీదకి ఎక్కితే నాట్ 1 side ఈస్ క్లోజ్డ్ అండ్ 3 sides ఓపెన్, అంటే ఇట్లా అన్నట్టు. ఇది తాబోరు కొండ అన్నట్టు. నువ్వు శత్రువు ఎటు సైడ్ నుంచి వస్తూ ఉన్నాడో క్లియర్గా చూడొచ్చు. వాడు వెనక నుంచి వస్తూ ఉన్నాడా, సైడ్ నుంచి వస్తూ ఉన్నాడా, ఎటు నుంచో. అది తాబోరు కొండ స్పెషాలిటీ అన్నట్టు. అదే న్యూ టెస్ట్మెంట్లో యేసయ్య తాబోరు కొండ మీదనే, అర్థమవుతుంది కదా. పేతురు యోహానులను తీసుకొని వెళ్ళి రూపాంతరం చెందితే మోషే ఏలియా వచ్చి మాట్లాడతారు కదా, మౌంట్ తాబోర్. ఆ తాబోరు కొండని ఈ తాబోరు ఆ తాబోరు ఒకటే, అర్థమవుతుంది కదా మీకు. అయితే కొండ మీద, ఆ మౌంట్ తాబోరు మీదకి ఎక్కి నువ్వు ఎంతమందితో ఎక్కాలా? 10,000 మందితోటి నువ్వు రెడీగుండు, నఫ్తాలి జబూలూను ప్రాంతం నుంచి తీసుకొని పో అని చెప్తున్నది. ఎందుకంటే ఎఫ్రాయిముకు నైబరింగ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నఫ్తాలి జబూలూన్ అన్నట్టు. నీకు అర్థమవుతుంది కదా. నీ ఇరుగు పరుగున్న గోత్రాలు ఎవరంటే నఫ్తాలి జబూలన్. కాబట్టి మీరు వెళ్ళి మీరేం చేయండి అంటే 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ మీద నువ్వు వెయిట్ చెయ్యి. ఎందుకంటే శత్రువు ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా ఏమవుతుంది, నీకు తాబోరు కొండ మీద ఉంటే ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. వేరే ప్లేస్ అయితే వాడు వెనక నుంచి అటాక్ చేయొచ్చు, నీకు తెలియకపోవచ్చు. కాబట్టి స్ట్రాటజిక్ ప్లేస్ అన్నట్టు. టు నో ద మూమెంట్ ఆఫ్ ద ఎనిమీ. అంటే ఏం ఉపయోగిస్తూ ఉన్నది? విజ్డమ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. Look how Deborah is using the wisdom. జడ్జ్ అయ్యుండి ఏం చేస్తా ఉండే? షీ ఈస్ ప్రిపేరింగ్ ద ఆర్మీ. అరే బాబు, 10,000 మందిని తీసుకొని వెళ్ళు, ఇతరులను కలుపుకో. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ ఎఫ్రాయిం, యూ పికప్ నఫ్తాలి, యూ పికప్ జబూలన్. అందరినీ కలుపుకొని నువ్వేం చేయాలి? అందరు ఇశ్రాయేలీలే కాబట్టి, మన బిడ్డలే కాబట్టి వాళ్ళను కూడా. నీ దగ్గర లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు, నీ దగ్గర జ్ఞానం లేదనుకో, ఇతరులు ఎవరి దగ్గర జ్ఞానం ఉందో యు గో అండ్ గెయిన్ విజ్డమ్ ఫ్రమ్ దెమ్, అంతే కదా. నీ దగ్గర లేనిది ఇతరుల దగ్గర తీసుకోవడానికి తప్పేమున్నది? అర్థమవుతుంది కదా. చాలామంది ఏందో సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, అది ఫూలిష్నెస్ అంటారు దాన్ని. అర్థమవుతుంది. ఇతరుల దగ్గర ఉంది, నీ దగ్గర లేదనుకో, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి నువ్వు, చిన్నోడైనా పెద్దోడైనా. నేను నేర్చుకుని ఏంటని అనుకున్నాం అనుకో, ఎవరికి నష్టము? నీ జ్ఞానము నీకే లాభకరము అంటాడు సామెతల్లో. యువర్ విజ్డమ్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ యూ, నాట్ ఫర్ అదర్స్. అయితే ఇక్కడ లేనిది ఏం చేస్తూ ఉన్నది? 10,000 మందిని ఇతరుల నుంచి తీసుకుంటా ఉన్నది. దట్ షోస్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ దెబోరా. అండ్ స్ట్రాటజీగా ఏం చేస్తూ ఉన్నది? తాబోర్ పర్వతం మీద మీరు గ్యాదర్ అయ్యి ఉండండి. ఎందుకంటే తాబోర్ ఈజ్ ద స్ట్రాటజిక్ ప్లేస్ వేర్ యూ కెన్ నో ద మూమెంట్ ఆఫ్ ద ఎనిమీ వెరీ క్లియర్లీ. లుక్ ఎట్ ద క్వాలిటీస్ ఆఫ్ దెబోరా. అంటే మీరు అక్కడ ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్తా ఉన్నది. చదువమ్మా. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి
నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, చూడండి ఇక్కడ చూడండి, యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును చూడండి. కనానీయుల సేనాధిపతి ఎవరంట? సిసేరా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ కనానైట్స్? సిసేరా. కొత్త క్యారెక్టర్ వస్తా ఉంది చూడండి. అంటే ఏ బుక్ చదివినా, ఏ అధ్యాయం చదివినా కూడా నువ్వేముండాలంటే దాంట్లో కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్లో మధ్యలో ఒక ఎపిసోడ్ జరుగుద్ది. ఆ ఎపిసోడ్ మధ్యలో దేవుడు ఒక కార్యం చేస్తూ ఉంటాడు. అది అన్నట్టు బుక్ అంటే. ఓల్డ్ టెస్ట్మెంట్ 39 అధ్యాయాలు, 39 గ్రంథాలు, న్యూ టెస్ట్మెంట్ 27 గ్రంథాలు, మొత్తము కలిపి 66. టోటల్ చాప్టర్స్ 1189, 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు. ఇదన్నట్టు కథ బైబిల్ అంటే. దాంట్లో ప్రతి అధ్యాయంలో కూడా కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ మధ్యలో ఒక ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మధ్యలో దేవుడు ఒక కార్యం చేస్తూ ఉంటాడు. ఇది అన్నట్టు బైబుల్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు పిక్ అప్ అన్నట్టు. నవ్వు మనం ఏం చేస్తాము? వి పిక్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. జడ్జెస్లో ఉమెన్ జడ్జిని తీసుకున్నాం మనము. ఉమెన్ జడ్జి పేరు దెబోరా. షీ వాజ్ ఎ వైజ్ లేడీ, షీ వాజ్ హార్డ్ వర్కింగ్ అండ్ షీ ఈజ్ వెరీ స్ట్రాటజిక్ అన్నట్టు. ఏం చేస్తాను? షీ పిక్డ్ అప్ ద కమాండర్ ఇన్ చీఫ్ యాజ్ బారాక్. నేనే చూసుకుంటా అనట్లేదు. షీఈస్ పాసింగ్ ఆన్ ద లీడర్షిప్ అన్నట్టు. చూడండి, షీఈస్ క్రియేటింగ్ లీడర్స్ అన్నట్టు. మొత్తం నేనే ఉండాలి, ఎవరు ఉండొద్దు అనుకుంటా ఉందా? నేను చెప్పిందే చేస్తా అనుకుంటా ఉందా? షీఈస్ క్రియేటింగ్ లీడర్షిప్ ఓవర్ దేర్. హల్లెలూయా. అన్నీ నేనే చూసుకుంటా అనుకోవద్దు. అర్థమవుతా ఉంది కదా? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా. యుద్ధం ఎవరు చేయాలా, పాటలు ఎవరు పాడాలా, వాక్యం ఎవరు చదవాలా, నీకు అర్థమవుతా ఉంది కదా? వీ షుడ్ హ్యావ్ ఎ టీమ్, ఒక ఆర్గనైజేషన్, ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి. బారాక్ని ఏం చేస్తాను? షీఈస్ క్రియేటింగ్ ఎ లీడర్షిప్ ఓవర్ దేర్. చేసి మౌంట్ తాబోర్ మీద మీరు గ్యాదర్ అవ్వండి. మనకు దేవుడు చెప్పలేదా? ఏం చెప్తా ఉన్నది? షీఈస్ రిమైండింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానము చేయలేదా? సిసేరా అంటే కన్ఫ్యూజ్ కావద్దు. కనానీయుల కమాండర్ ఇన్ చీఫ్ని, వాని రథములను మన చేతికి అప్పగిస్తాడని చెప్పి దేవుడు మనకు చెప్పి ఉండలేదా? అంటే దేవుని వాగ్దానమును ఏం చేస్తూ ఉన్నది? ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రాఫెటస్ అంటే ఏం చెప్తా ఉన్నది? ఆ ప్రొఫెటికల్గా మాట్లాడుతూ ఉన్నది, దైవజనరాలుగా మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాగ్దానం ఉంది కదా, నిన్ను స్వస్థపరుస్తానని. దేవుని వాగ్దానం ఉంది కదా, నీకు ఐశ్వర్యం ఇస్తానని. దేవుని వాగ్దానం ఉంది కదా, నిన్ను నేను ఆశీర్వదిస్తానని. నీకు యుద్ధములో నిన్ను గెలిపిస్తానన్న వాగ్దానం ఉంది కదా. అంటే ఇప్పుడు దేవుంది, దెబోరా దగ్గర ఏమున్నది? దేవుని వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం పట్టుకొని ఏం చేస్తూ ఉన్నది? తన ప్రజలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. దట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ద ఉమెన్. అర్థమవుతోంది కదా? ఉమెన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్పిరిచువల్గా ఉంటూ, బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రామిసెస్, దేవుని వాగ్దానాల గ్రంథము. నువ్వు ఎప్పుడైతే లోతుగా వాక్యము ధ్యానిస్తూ ఉంటావో, నువ్వు దేవుని వాగ్దానాలు తెలుసుకుంటావు. ఆ వాగ్దానంతో నీ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయాలి. నువ్వు నీ భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే నిశ్చయముగా నీ రోగములను యేసయ్య భరించి ఉండని ఉంది కదా, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు అనాల భర్తతోటి. హల్లెలూయా. అప్పులు ఉన్నాయనుకోండి, నీ అప్పులను సమృద్ధిగా మారుస్తాడని ఉంది కదా బైబిల్లో, నువ్వు ఎందుకు బాధపడతా ఉన్నావు అని చెప్పి నువ్వు ఎంకరేజ్ చేయాలా. నీ పిల్లల్ని నువ్వు తలగా ఉంటావు, నిన్ను రాజుని యాజకుని చేస్తా అన్నాడు కదా దేవుడు అని చెప్పి నీ కుమారులను, నీ కుమార్తెలను ఎంకరేజ్ చేయాలా. నువ్వు ఎంకరేజ్ చేయాలంటే నువ్వేం చేయాలా? ఫస్ట్ దేవుని వాగ్దానాన్ని లోతుగా ధ్యానించాలా. వాగ్దానాన్ని లోతుగా ధ్యానించినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వాగ్దానాన్ని పట్టుకొని నీ ఫ్యామిలీని ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటావు. ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్ షుడ్ బి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ దెబోరా, if you want to receive the anointing of Deborah, the basic quality is deeper meditation of the word of God. Hallelujah. వాక్యాన్ని లోతుగా ధ్యానించే క్వాలిటీ నీకు ఉండాలా. వాక్యము లోతుగా ధ్యానిస్తే వాక్యం నుంచి ఏం పొందుకుంటావు? నువ్వు వాగ్దానాలు పొందుకుంటావు. ఆ వాగ్దానము ద్వారా ఏం చేస్తూ ఉంటావు? నువ్వు నీ ఫ్యామిలీని కట్టుకుంటూ ఉంటావు, నీ ప్రొఫెషన్ని కట్టుకుంటూ ఉంటావు. హల్లెలూయా. జాబ్ లేదనుకో, నువ్వు వాగ్దానం ద్వారా ఎంకరేజ్ కావాలి. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు అని చెప్పి నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ కాలేదా ఇంకా? ఏకాంగులను సంసారాలుగా చేస్తా అన్నాడు దేవుడు. వివాహం అన్నిట్లోకి ఘనమైనది అన్నాడు కదా అని చెప్పి నిన్ను నువ్వు బలపరచుకోవాలా. గర్భఫలం లేదనుకో, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం కదా అని చెప్పి నువ్వు బలపరచుకోవాలా. ఇప్పుడు ఏం గుర్తు చేస్తూ ఉన్నది? బారాకుకి మనకు శత్రువులను మన చేతికి అప్పగిస్తాడని యెహోవా చెప్పి ఉండలేదా? అందుకని చెప్పి నువ్వేం చేయి అంటే తాబోరు పర్వతం మీదకి వెళ్ళి రెడీగా ఉండు, దేవుడు తన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు అంట ఉంది. చదవమ్మా.
బారాకు, ఆ, నీవు నాతో కూడా వచ్చిన ఎడల ఆ. నేను వెళ్ళేదను గాని ఆ. నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో ఆ, చెప్పాను. ఏం చెప్తా ఉన్నాడు బారాకు సైన్యాధిపతి? ఏం చెప్తా ఉన్నాడు? మమ్మల్ని డిస్ప్లే చేయండి. చాప్టర్ 4. బారాక్ ఏమంటా ఉన్నాడు దెబోరాతో? నీవు నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, నీవు రాకపోతే నేను వెళ్ళనంట. ఎవరు? సైన్యాధిపతి. అంటే ఉమెన్ ఏమో ఎంకరేజ్ చేస్తూ ఉన్నది, మెన్ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. యూఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? లుక్ హౌ ఈ స్పీకింగ్ ద నెగిటివ్ వర్డ్స్. బారాక్ ఏమంటా ఉన్నాడు? చెట్టు కింద కూర్చొని నేను చెప్పొచ్చు వాక్యం, నేను కూడా చెప్తా, సామెతలు ఇట్లాంటివి నేను కూడా చెప్తాను అయ్యగారు 100, కానీ ఫీల్డ్కి దిగితే తెలిసేది అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? వాక్యం నేను కూడా చెప్తాను, మా చర్చిలో నేను కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్తా, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది కష్టాలు ఏందో అన్నాడు ఒక ఆయన. అంటే ఏంటిది? దేన్ని హైలైట్ చేస్తా ఉన్నావు నువ్వు? యు ఆర్ హైలైటింగ్ ద ప్రాబ్లమ్ బట్ నాట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అంటే దెబోరా దేన్ని హైలైట్ చేస్తూ ఉన్నది? దెబోరా ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, బారాక్ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ఎనిమీ. నీకు అర్థమవుతోంది కదా? బారాక్ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రాబ్లమ్, దెబోరా ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని దెబోరా హెచ్చిస్తూ ఉంటే శత్రువుని ఎవరు హెచ్చిస్తూ ఉన్నారు? బారాకు హెచ్చిస్తూ ఉన్నాడు. నీకు అర్థమవుతోంది కదా? ఏం జరిగిందో మనం చూద్దాం. ఏమంటా ఉన్నాడు? చదవమ్మా. అప్పుడు ఆమె, నేను నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. చూడండి ఏమంటా ఉన్నదట? నేను నీతో కూడా రావడానికి నేను సిద్ధముగా ఉన్నా, కానీ దేవుడు చేయబోయు కార్యము. అంటే ఏం చేయబోతా ఉన్నాడు దేవుడు? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నేను వచ్చినా రాకపోయినా గెలుపు మాత్రము దేవుడు ఇస్తా ఉన్నాడు, కానీ నేను వస్తే నీకు రావాల్సిన ఘనత రాదు. చదవమ్మా. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాడు. అండర్లైన్ చేయండి. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని. అండర్లైన్ చేయండి. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాని అప్పగించునని. అంటే ప్రాఫెటస్ ఏం చెప్తారు? ప్రాఫెసీ చెప్తారు. ప్రాఫెసీ అంటే ఏంటిది? దేవుని నుంచి జరగబోయేది ముందే తెలుసుకొని ప్రజలకు చెప్పడం అన్నాడు. జరగబోయేదాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ముందే చెప్తా ఉంటారు. వాట్ షీ ఈజ్ ప్రాఫెసయింగ్ నౌ అంటే, నేను నీతో కూడా వచ్చేదను, కానీ నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి వెళ్ళిపోద్ది అని చెప్పి బారాకుకు చెప్పి మరి బయలుదేరి బారాకుతో కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నది? యుద్ధానికి వెళ్తా ఉన్నది. చదవండి. చదవమ్మా. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కేదేషునకు పిలుపునిచ్చినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళి. మొత్తానికి ఎంతమంది బయలుదేరుతా ఉన్నారు? దెబోరా, బారాకు, 10,000 మంది సైన్యము కలిసి వెళ్తా ఉన్నారు. చదవమ్మా. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతలోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయానన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. ఇక్కడ కొత్త క్యారెక్టర్ ఒకటి వస్తాం చూడండి. ఎబేరు అని అండర్లైన్ చేయండి. ఎబేరు మోషే మామయ్యన హోబాబు. చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి అది. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు, మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయనన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. కొత్త క్యారెక్టర్ ఒకటి వస్తా ఉంది చూడండి. హెబెరు అండర్లైన్ చేసుకోండి. హెబెర్ ఇస్ ద న్యూ క్యారెక్టర్ నౌ. మెల్లిగా వీళ్ళందరూ యుద్ధానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎబెర్ అనే వ్యక్తి ఒకరు గుడారం వేసుకొని ఆ కింద లోయలో ఉన్నాడంట. ఎవరు ఆ వ్యక్తి పేరేంటి? ఎబెరు. అతని ప్రొఫైల్ ఏంటంటే, హీ బిలాంగ్స్ టు ద లీనేజ్ ఆఫ్ మోజెస్ ఫాదర్ ఇన్ లా. మోజెస్ ఫాదర్ ఇన్ లా ఎవరు? రుయేలు, ఇత్రో. నిర్గమకాండలో గుర్తుకుందా? సిపోరా వాళ్ళ ఫాదరు. సిపోరా వాళ్ళ ఫాదర్ మోషే మామ. మోషేకు పిల్లనిచ్చిన మామ పేరేంటి? ఇత్రో. ఇత్రో అయిన రుయేలు. అర్థమవుతోంది కదా? అయితే ఆయనకు కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుని పేరేంటి? హోబాబు. అంటే మోషే బామ్మర్ది అన్నట్టు. మోషే బామ్మర్ది పేరేంటి? హోబాబు. ఆ హోబాబు సంతతి వాడైన హెబెరు. మీకు చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండంకి వెళ్ళండి. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10 ఇంపార్టెంట్ ఇది. చూద్దాం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10. చాప్టర్ 10
చాప్టర్ ఎక్కడున్నది అది? కాదు 10వ వచనము 29వ వచనము చూడండి. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10 వర్స్ 29. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రేవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చూడండి, అర్థమవుతోంది మీకు? పైన ఏముంది? మోషే మామయ్యకు మిద్యానీయుడైన రేవుయేలు కుమారుడగు హోబాబు. అర్థమవుతోంది మీకు? మోషే మామ ఎవరు? రుయేలు. రెవియేలు అని ఒక దగ్గర అంటాడు, ఇత్రో అని ఒక దగ్గర అంటాడు. అర్థమవుతోంది కదా? ఇత్రో అంటే ఇప్పుడు రెవరెండ్ కిరణ్ కుమార్. రెవరెండ్ అంటే ఏంటిది? అది టైటిల్. డాక్టర్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనేది ఇట్ ఈస్ ఏ టైటిల్. ఇంజనీర్ ఈజ్ ఎ టైటిల్. అర్థమవుతుందా మీకు? అట్లా రెవరెండ్ కిరణ్ కుమార్ అనేది ఏంటిది? నా అసలు పేరేంటిది? కిరణ్ కుమార్. కానీ నాకున్న దేవుడిచ్చిన ఘనత ఏంటిది? రెవరెండ్ అనేది దేవుడిచ్చిన ఘనత. అట్లా రుయేల్ అంటే అదొక హానరరీ టైటిల్ అన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు? రుయేల్ అనేదేమో అసలు పేరు కిరణ్ కుమార్ లాగా, ఇత్రో అనేదేమో టైటిల్ అన్నట్టు. ఇత్రో ఈజ్ ద టైటిల్ గివెన్ టు చీఫ్ ప్రీస్ట్. ఆ రోజుల్లో యాజకులకు మిద్యానులో ఇత్రో అనేటోళ్ళు యువర్ ఎక్సలెన్సీ అన్నట్టు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జిత్రో? జిత్రో ఎయిర్పోర్ట్ ఉంటుంది, హిత్రో ఎయిర్పోర్ట్ లండన్లో. హిత్రో మీనింగ్ ఏంటిదంటే యువర్ ఎక్సలెన్సీ. రాజుల దగ్గరికి, రాణిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాం? యువర్ ఎక్సలెన్సీ అంటాం కదా. ద మీనింగ్ ఆఫ్ ఇత్రో ఈజ్ యువర్ ఎక్సలెన్సీ. ఆయన అసలు పేరు రుయేల్. ఆ రుయేల్కు ఒక కొడుకున్నాడు. అర్థమవుతుంది కదా? మామయ్యకు మిద్యానీయుడు అని రెవియేల్ అంటాడు. నిర్గమకాండంలోనేమో ఇత్రో అంటాడు, సంఖ్యాకాండంలోనే రుయేల్ అంటాడు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అసలు పేరేమో రుయేలు, ఇత్రో అనేదేమో టైటిల్ యువర్ ఎక్సలెన్సీ అన్నట్టు. అంటే నిర్గమకాండంలో రెవరెండ్ అని చెప్తాడు, సంఖ్యాకాండంలో కిరణ్ కుమార్ అని చెప్తాడు. మీకు అర్థం, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఈ మామ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. ఆయన అసలు పేరేమో రుయేల్. యాక్చువల్ ద హానరరీ టైటిల్ గివెన్ టు ద చీఫ్ ప్రీస్ట్ ఏంటి? ఇత్రో అన్నట్టు. మామయ్యకు రెవియేలు కుమారుడకు హోబాబు అంటే ఎవరు? మోషేకి ఏమవుతాడు? బామ్మర్ది అవుతాడు అన్నట్టు. మోషేకి ఎవరు? సిపోరా వాళ్ళ బ్రదర్ పేరేంటి? హోబాబు. ఆ హోబాబు లైన్ నుంచి అట్లా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి రావడం జరిగింది. అదే లీనేజ్ నుంచి హోబాబు కుమారుడు ఎవరంటే ఎబేరు. అర్థమవుతుంది కదా? సంఖ్యాకాండం దెబోరా టైంలో ఈ ఎబేర్ అనే వ్యక్తి అక్కడే ఆ లోయలో గుడారం వేసుకొని ఉన్నాడంట. మనం కొసేపు ఇక్కడ ఆగుదాం. విల్ స్టాప్ హియర్ ఫర్ ఎ వైల్. డూ యు నో ద ప్రొఫెషన్ ఆఫ్ హోబాబ్స్ ఫ్యామిలీ ఏంటంటే వీళ్ళంతా నోమాడ్స్ అన్నట్టు. నోమాడ్స్ అంటే సంచార జాతులు. వాళ్ళు మీకు తెలుసా? మనము బయట చూస్తే ఫ్లైఓవర్స్ కింద కొంతమంది సిక్ బ్రదర్స్ కూర్చొని ఉంటారు. కొంతమంది క్యాంపులు వేసుకొని కత్తులు ఈ షార్ప్ చేస్తూ ఉంటారు, నైఫ్స్ అవి ఇవి తయారు చేసి ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వేరే ఊరికి. మీకు ఐడియా ఉంది కదా? మీకు ఐడియా ఉందా? కొంతమంది ఉంటారు, రైట్? వాళ్ళు కత్తులు, కటార్లు అవన్నీ తయారు చేసి షార్ప్ చేసి కొన్ని రోజులు ఆ సిటీలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి వేరే సిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు జీవితాంతం వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. నోమాడ్స్ అంటారు వాళ్ళని. నోమాడ్స్ అంటే ఏంటంటే సంచార జాతులు అన్నట్టు. సంచార జాతులు. అయితే హోబాబు సంతతి వాళ్ళు కూడా సంచార జాతులు. జాగ్రత్త వినాలి మీరు. హోబాబు సంతతి వాళ్ళు కూడా ఎవరు? సంచార జాతులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళుతూ ఆ రాజ్యంలో రాజు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటారు అన్నట్టు. దేర్ జాబ్ ఈజ్ టు మేక్ వెపన్స్. ఈ కత్తులు, ఈ రథాలు తయారు చేయడం వాళ్ళ వృత్తి అన్నట్టు. కొన్ని రోజులు వాళ్ళు కానాను రాజ్యంలో ఉండి ఆ రాజుకి ఎన్ని రథాలు కావాలో, ఎన్ని కత్తులు కావాలో, ఎన్ని ఈటలు కావాలో తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వేరే రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు? దట్ వాజ్ ద జాబ్ ఆఫ్ హోబాబ్స్ ఫ్యామిలీ. అయితే ఎబెరు కూడా సంచార జాతికి చెందినవాడు. వీళ్ళ పనేంటిది? ఏ రాజ్యములో వాళ్ళు ఉన్నారో ఆ రాజుకి కత్తులు, రథాలు, యుద్ధ సామాగ్రిని చేయడం వీళ్ళ పని అన్నట్టు. అట్లా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఉన్నన్ని రోజులు మన దగ్గర అయితే ఎట్లయితే టెంట్లు వేసుకొని ఉంటారో ఫ్లైఓవర్ల కింద, వాళ్ళప్పుడు లోయల్లో గుడారాలు వేసుకొని ఉండేటోళ్ళు అన్నట్టు. ఒక్కొక్కరికి 4 భార్యలు, 3 భార్యలు, 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క గుడారము. వాళ్ళ ఫ్యామిలీస్ చొప్పున ఏం చేస్తారంటే వీళ్ళు గుడారాలు వేసుకొని నివసించేటోళ్ళు అన్నట్టు. అంటే ఇప్పుడు దెబోరా ఏం చెప్పింది? బారాకును రెడీ కమ్మని చెప్పింది. బారాకు, దెబోరా ఇద్దరు కలిసి 10,000 ఆర్మీతో వీళ్ళు వెళ్తూ ఉన్నారు కొండ మీదకి. అప్పుడు ఆ కొండ కింద లోయలో ఎబెరు అనే వ్యక్తి గుడారం వేసుకొని కాపురం ఉన్నాడు అని ఉన్నది. ఎబెర్ దగ్గర మాట్లాడుతున్నా నేను. ఎబెర్ బిలాంగ్స్ టు హోబాబు సంతతి అన్నాడు. హోబాబు ఎవరు? మోషే మామ కొడుకు.
మోషే మామ కొడుకు. వీళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? నోమాడ్స్. వీళ్ళు సంచార జాతులు అన్నట్టు. వాళ్ళు ఏ పని చేస్తూ ఉంటారు? కత్తులు రథాలు చేయడమే వీళ్ళ పని అన్నట్టు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుడారాల్లో వేసుకొని నివసిస్తూ ఉంటారు అన్నట్టు. సబ్జెక్ట్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు? లెట్స్ గో ఫార్వర్డ్ నౌ. చూడమ్మా, బుక్ ఆఫ్ నంబర్స్ జడ్జెస్, న్యాయాధిపతులు, చాప్టర్ 4 వర్స్ 12 నుంచి చదువుదాం. జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 12. అబినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగానున్న సమస్త జనమును పిలిపింపగా, మొత్తం ఎన్ని వందల రథాలు ఉన్నాయట? 900 ఐరన్ చారియట్స్ అట. ఆ రోజుల్లో ఐరన్ చారియట్స్ అంటే ఈ రోజుల్లో దేని ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ అంటాం చూడు. మనం ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఆ రోజుల్లో ఐరన్ చారియట్స్ అంటే వానికి న్యూక్లియర్ పవర్ ఎక్కువ అని అర్థం అన్నట్టు. ఈ రోజుల్లో వానికి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయండి, వాళ్ళకు న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయండి అని ఎట్లా మాట్లాడుకుంటామో, ఐరన్ చారియట్స్ అంటే ఏంటిదంటే వాడు వెరీ స్ట్రాంగ్ ఆర్మీ అన్నట్టు. ఎన్ని వందలు ఉన్నాయి ఐరన్ చారియట్స్? 900 ఐరన్ చారియట్స్ ఉన్నాయట. ఎవరి దగ్గర? సిసేరా దగ్గర. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆర్మీ అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈ ఐరన్ చారియట్స్, కత్తులు, ఈటలు చేసే పని ఎవరిది? హెబెర్ సంతానాన్ని. అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు? చదవండి. వానికి తెలిసిందట మొత్తానికి న్యూస్. వీళ్ళందరూ 10,000 మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యిందని వానికి తెలిసింది న్యూస్. ఏం జరిగింది చదవమ్మా. దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మందిని మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చి, చూడండి పైన చూడండి, సిసేరాకు తెలుపబడినప్పుడు అన్యుల హరోషేతు నుండి కీషోను వరకు తన పక్షం ఉన్న, అంటే ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు తాబోరు కొండ మీద చూస్తూ ఉన్నారు. తాబోరు కొండ వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ప్లేస్? తాబోర్ వై ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ ప్లేస్ అంటే 4 సైడ్లు కూడా కనిపిస్తూ ఉంటుంది. 10,000 మంది పైన గ్యాదర్ అయినప్పుడు ఏం చేసింది? హరోషేతు నుండి, అంటే ఒక సైడ్ నుంచి వీడు వస్తూ ఉన్నాడని తెలుసుకొని వీళ్ళు పైనుంచి కిందికి దిగుతూ ఉన్నారు 10,000 మంది. వాడేం చేస్తూ ఉన్నాడు? కింది నుంచి పైకి వస్తూ ఉన్నాడు, వీళ్ళేమో పైనుంచి కిందికి దిగుతూ ఉన్నారు. ఇనుప రథాలు కొండలెక్కుతాయి ఈజీగా? ఇనుప రథాలు కొండలెక్కుతాయా ఈజీగా? ఏ వాగు దగ్గర ఉన్నారు వాళ్ళంతా? కీషోను వాగు దగ్గర ఉన్నారు. మీకు 5వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? అప్పుడు పెద్ద తుఫాను వచ్చిందంట. తుఫాను వచ్చినప్పుడు ఏమైపోతుంది? వాగు ప్రాంతం అంతా బురద అయిపోతుంది. బురదలో ఐరన్ చారియట్స్ పోతాయా? అంటే ఎవరు తోడుగా ఉన్నారని చెప్తా ఉన్నది దెబోరా? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. అంటే అప్పుడు ఏం జరిగిందంటే వాగు తరఫు నుంచి వీడు వస్తూ ఉన్నాడు. వీడేమో కొండ మీదికి ఎక్కాల చారియట్స్ తోటి, బారాకేమో కొండ మీది నుంచి కిందికి దిగాలి. ఇది జరుగుతూ ఉంది అన్నట్టు. చదవమ్మా. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దెబోరా దగ్గర ఉన్నది ఏంటిది? దేవుని వాగ్దానము. దేని ద్వారా బలపరుస్తూ ఉన్నది బారాకుని? దేవుడు నీకు వాగ్దానం ఇవ్వడం జరిగింది కదా మనకి, ఈరోజు మన శత్రువులను అప్పగిస్తా అని చెప్పి వెంటనే ఏం చేస్తూ ఉన్నారు? ఆ వాగ్దానం పట్టుకొని శత్రువు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటా ఉన్నారా? వీళ్ళే ప్రిపేర్ అవుతా ఉన్నారా? నౌ హూ టుక్ ద ఇనిషియేషన్? నౌ దెబోరానే ఇనిషియేషన్ తీసుకున్నది. మన దగ్గర వాగ్దానం ఉంది కాబట్టి నువ్వైతే రెడీగా ఉండు అని చెప్పి వీళ్ళందరూ రెడీ అయిన తర్వాత శత్రువుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడు అక్కడ ఉన్నారని చెప్పి వాడు బయలుదేరి రావడం జరిగింది. బయలుదేరి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? వాడేమో వాగు నుంచి రావాలా, వాడి వల్ల కాలేదు, బారాకు యుద్ధం గెలుస్తూ ఉన్నాడు. యెహోవా సిసేరాను తన సైన్యమును కలవరపరచగా, అంటే ఎప్పుడైతే వీళ్ళు వాగ్దానమును క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టడం జరిగిందో వాళ్ళ తరఫున ఎవరు యుద్ధం చేస్తా ఉన్నారు? దేవుడే ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు? బారాకు, దెబోరా, యెహోవా తర్వాత ఎవరు? నఫ్తాలి జబూలూని యొక్క 10,000 సైన్యము. యెహోవా కలవరపరచగా బారాకు సిసేరాను ఓడిస్తే సిసేరా రథములను వదిలేసి వాడు పరిగెడతా ఉన్నాడంట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చదవమ్మా, కంటిన్యూ చేయండి. బారాకు ఆ రథములను 16th verse, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 4 verse 16 చెప్పమ్మా. బారాకు ఆ రథములను సేనను అన్యుల
హరోషేతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. రథములను వదిలిపెట్టి ఏం చేస్తా ఉన్నారంట? పారిపోతా ఉన్నారంట. చదవమ్మా. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగిండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. 17th verse ఒకసారి డిస్ప్లే చేయండి. చాప్టర్ 4 verse 17. రైట్, ఇక్కడ చూడండి. లుక్ ఎట్ దట్. హౌ బీట్ సిసేరా ఫ్లెడ్ అవే ఆన్ హిస్ ఫీట్. చదవమ్మా. వైఫ్ ఆఫ్ హెబెర్ కెనైట్. అక్కడేముంది తర్వాత? ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. చదవండి, గట్టిగా చదవాలి. For there was peace between Jabin, the king of Hazor, and the house of Heber, the Kenite. చూడండి, జాగ్రత్త వినాలా. హెబెర్ వంశస్థులకి సిసేరా రాజు ఎవరైతున్నారో వాళ్ళకి సమాధానం కలిగి ఉండను కనుక, అంటే దే ఆర్ ఇన్ గుడ్ టర్మ్స్ అన్నట్టు. ఎవరెవరు? హెబెరు మరియు ఎవరైతే ఉన్నారో సిసేరా తరఫు రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకు సమాధానము కలిగి ఉండరు కనుక. అర్థమవుతోంది కదా మీకు ఇప్పుడు? అందుకని చెప్పే సిసేరా తప్పించుకొని పోయి ఆ కింద అనేక గుడారాలు ఉంటే ఒక గుడారంలోకి వారు జొచ్చుతాడు అన్నట్టు. ఎందుకంటే ఆ గుడారంలోకి వెళ్తే నా ప్రాణాలు సేఫ్ అని చెప్పి ఒక గుడారంలోకి వీరు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే వాడు లోయ దిగడం జరిగిందో హెబెర్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆ లోయలో గుడారాలు వేసుకొని ఉన్నారు కదా. దాంట్లో గుడారం ఎవరిదంటే జయేల్. ఇంగ్లీష్ బైబిల్లో జయేల్ అంటారు. జేఏఈఎల్. ఇంగ్లీష్ బైబిల్లో జయేల్. అదే హీబ్రూ బైబిల్లో యాయేలు. ఎవరి పేరు? యాయేలు. యాయేలు ఎవరు? హెబెరు భార్య పేరు యాయేలు. యాయేలుకు ఒక గుడారం ఉందంట. వీడు ఏం చేస్తూ ఉన్నాడు? సిసేరా బారాకు నుంచి తప్పించుకొని పోవడానికి వీడు యాయేలు గుడారంలోకి చచ్చిపోయిందట. ఎందుకు? ఆ గుడారంలోకి పోతే వీడు సేఫ్ అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఏమున్నది? సమాధానం ఉంది కాబట్టి. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వస్తూ ఉన్నది. ఏ క్యారెక్టర్ పేరేంటి? యాయేలు. ఇంగ్లీష్ బైబిల్లో జయేల్ అంటాం మనము. ద మీనింగ్ ఆఫ్ యాయేల్ ఈజ్ కొండ మేక, వైల్డ్ గోట్, మౌంటైన్ గోట్. ద మీనింగ్ ఆఫ్ జయేల్ ఈజ్ మౌంటైన్ గోట్. కొండ మీద, పర్వతముల మీద ఉండే మేక. పర్వతముల మీద ఉండే మేక అంటే దేనికి సాదృశ్యము? పర్వతములు ఎక్కాలంటే ఈజీ జాబా, హార్డ్ జాబా? హార్డ్ వర్క్కి సాదృశ్యము. పర్వతముల మీద వైల్డ్ యానిమల్స్తో సర్వైవ్ కావాలంటే ధైర్యము కావాలి. అర్థమవుతుంది కదా? ధైర్యము కావాలి. కరేజ్కు సాదృశ్యము. అట్లానే వాటి నుంచి తప్పించుకోవాలంటే ఆ చురుకుదనం ఉండాలి. చురుకుదనం, శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఆ విజ్డమ్, ఆ డిసర్న్మెంట్ ఉండాలన్నట్టు. అంటే ద మీనింగ్ ఆఫ్ జయేల్ రిజెంబుల్స్ కరేజ్, హార్డ్ వర్క్ అండ్ క్విక్ డిసర్న్మెంట్ అన్నట్టు. ఈ మూడు, దోస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద వైల్డ్ గోట్. అర్థమవుతుంది కదా? మౌంటైన్ గోట్ యొక్క క్వాలిటీస్ అవన్నట్టు. ఇప్పుడు ఆ సిసేరా తప్పించుకొని ఎవరి గుడారంలోకి వెళ్తా ఉన్నాడు? యాయేలు గుడారంలోకి వెళ్తా ఉన్నాడు. యాయేలు ఎవరి భార్య? హెబెరు భార్య. హెబెరు ఎవరి సంతానము? హోబాబు సంతానము. హోబాబు ఎవరు? మోషే బామ్మర్ది. మీకు అర్థమైంది కదా? మోషే బామ్మర్ది మిద్యానుడేది. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? వాళ్ళు నోమాడ్స్, సంచార జాతులు. అవన్నీ రాయడు బైబిల్లో, మనం రీసెర్చ్ చేసుకోవాలా. యెహోవా నాకు ఇర్మియా గ్రంథం 33:3 ఏమంటా ఉన్నాడు? చదవమ్మా ఒకసారి. జెరమాయా చాప్టర్ 33 verse 3. జెరమాయా వర్సెస్ 33 verse 3. జెరమాయా JER 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ఇదన్నట్టు డైలీ ప్రామిస్లో ఇది కూడా చెప్పిన గుర్తుకుందా లేదా? డైలీ ప్రామిస్లో ఏమంటా ఉన్నాడు? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియదు. అన్ని రాసుంటే ఇంకేముంటుంది రీసెర్చ్? కొన్ని నువ్వు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలా. సంగతులు వేరు, గూఢమైన సంగతులు వేరు. వాక్యము వేరు, మర్మమైన వాక్యము వేరు. ద వర్డ్ ఈజ్ డిఫరెంట్. ద రెవెలేటరీ వర్డ్ ఈజ్ డిఫరెంట్. హెబెరు సంతతియుడు హోబాబ్ అంటాడు. హోబాబ్ ఎవరో తెలవాలా, హెబెర్ ఎవరో తెలవాలా, వాళ్ళు ఆ ప్లేస్లో ఎందుకున్నారో తెలవాలా నీకు జాగ్రఫికల్గా. అర్థమవుతోంది కదా? హెబెర్ బిలాంగ్స్ టు ద లీనేజ్ ఆఫ్ హోబాబ్. హోబాబ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇత్రో. రుయేల్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ మోసెస్.
అక్కడ అందుకే మోసెస్ అడుగుతాడు హోబాబుని, దయచేసి మాకు నువ్వు కన్నుగా ఉండొచ్చు కదా, దయచేసి నాకు అరణ్యములో దేవుడు మాకు ఇస్తానన్న వాగ్దాన దేశం కొంచెం మాతో కూడా నువ్వు రావచ్చు కదా అని అడుగుతాడు. ఎందుకంటే దే నోస్ ద విల్డర్నెస్ వెరీ వెల్. వాళ్ళకు అరణ్య ప్రాంతం బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ సంచార జాతులు కాబట్టి. మోషే అడుగుతాడు బామర్దిని, కొంచెం మాకు హెల్ప్ చేయరా బాబు, యెహోవా మాకు ఇచ్చిన ఆశీర్వాదంలో నీకు కూడా సగం ఆశీర్వాదం ఇస్తామని చెప్తాడు మోషే. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10లో అర్థమవుతుంది కదా మీకు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనే నోమాడ్స్, వాళ్ళ ప్రొఫెషనే సంచారించడము, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడము, ఈ వెపన్స్ తయారు చేయడము, ఆ రాజుకి ఇచ్చేయడం, వెళ్ళిపోవడం అన్నట్టు. వీళ్ళు ఏ ఏరియాకి వెళ్తారు, ఆ రాజుతో ఏం చేస్తారు, వీళ్ళు సంధి చేసుకుంటారు. రాజా నువ్వు కొన్ని రోజులు మేము ఇక్కడ నుండి మా పని చేసుకుంటాము, నీకు కూడా పని చేస్తామని ఒక పీస్ ట్రీటీ రాసుకుంటారు అన్నట్టు. అయితే సిసేరా వల్ల రాజుకి హెబెర్కి ఏమున్నది, సమాధానం ఉన్నది అంటాడు. అంటే హెబెర్ ఈజ్ వర్కింగ్ ఫర్ సిసేరాస్ కింగ్. వీళ్ళిద్దరికి అగ్రిమెంట్లో ఉండరు అన్నట్టు. అట్లా అని చెప్పి మరి ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ అయితే వీడు సిసేరా తప్పించుకొని ఆ గుడారాల్లోకి, యాయేలు గుడారంలోకి వీడు వెళ్ళడము జరిగింది. నేను సేఫ్ అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. చదవమ్మ జాగ్రత్తగా. అప్పుడు యాయేలు ఎన్నో వర్షమ్మ, న్యాయాధిపతులు చాప్టర్ 4:18, జడ్జెస్ చాప్టర్ 4:18. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. వీ విల్ బి క్లోజింగ్ ఇన్ 10 minutes. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? చదవమ్మ. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారం. వీడు బారాకుకు భయపడి పరిగెడతా ఉన్నాడు సిసేరా. ఏ గుడారంలోకి వెళ్ళాలి తెలియకపోతే ఏమంటా ఉన్నది, మెల్లిగా యాయేలు వచ్చి, నా ఏలినవాడా తిరుగుము తిరుగుము, భయపడకము, నా ఇంట్లోకి నీవు రమ్ము అని చెప్పి యాయేలు ఏం చేస్తూ ఉన్నది, వాణ్ణి తన గుడారంలోకి ఇన్వైట్, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చను. అంటే ఏం చేస్తూ ఉన్నది, యాయేలు ముందు సిసేరాను కంఫర్ట్ చేస్తూ ఉన్నది, మంచి మాటలతోటి ధైర్యం చెప్తా ఉన్నది. నువ్వు భయపడకు సిసేరా, నా ఏలినవాడా నా గుడారములకి రమ్ము, తిరుగుము తిరుగుము, భయపడకమంటే ధైర్యం చెప్పేసరికి ఏం చేస్తా ఉన్నాడు వీడు సిసేరా, యాయేలు గుడారములకు వెళ్ళడము జరిగింది. చదవమ్మా. ఆమె గొంగళితో అతన్ని కప్పగా ఏం చేస్తా ఉన్నది, మెల్లగా లోపలికి పిలిచి వణికిపోతా ఉన్నాడు వాడు. ఎవరికి, బారాకుకు భయంతో వణికిపోతా ఉంటే లోపలికి పిలిచి భయపడకు అని మెల్లిగా లోపలికి పిలిచి వానికి ఏమి ఇచ్చిందట, బ్లాంకెట్ ఇచ్చిందట. బ్లాంకెట్ ఇచ్చేసరికి వాడు బ్లాంకెట్ కప్పుకున్నాడు. చూడండి. అతడు దప్పిక కొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా, నాకు చాలా దాహం అవుతుందమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఏం చేస్తూ ఉన్నది యాయేలు, నీళ్ళకు బదులు పాలిస్తూ ఉన్నదట. మీకు అర్థమవుతోంది కదా, నీళ్ళు ఏందయ్యా నా ఏలినవాడా పాలు తాగు అని చెప్పి యాయేలు ఏం చేస్తూ ఉన్నది, నీళ్ళకు బదులు పాలిస్తూ ఉన్నదంట. చదవమ్మా. అతడు గుడారము ద్వారమున నిలిచియుండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడనైనను ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవా. వానికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎవరికి, సిసేరాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నేను చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పి. ఎందుకంటే పిలువకు వీడు వెళ్ళకముందే వాడిని ఇన్వైట్ చేసింది, నా ఏలినవాడా తిరుగుము తిరుగుము, భయపడకము, లోపలికి రమ్ము అన్నది. వాడు నీళ్ళు అడుగుతే ఏమి ఇస్తా ఉన్నది, పాలిస్తూ ఉన్నది. వాడు ఏం అడగకముందనే దుప్పటిచ్చింది. వానికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, సిస్టర్ నువ్వు వెళ్ళి గుడారపు తలుపు దగ్గర ఉండి ఎవరైనా లోపలికి వచ్చి నా గురించి అడిగితే లోపల ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పమ్మా అని చెప్తా ఉన్నాడు సిసేరా. ఎవరితోటి, యాయేలుతోటి. ఎందుకంటే బారాకు తరుముతా ఉన్నాడు కదా. చదవమ్మా. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధ చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా. మళ్ళీ చదువు, ఇంగ్లీష్ చదువు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. దెన్ జయల్స్ హెబెర్స్ వైఫ్ took a nail of the tent took a nail of the tent and took an hammer in her hand. took a nail of the tent peg. తెలుసు కదా టెంట్ పెగ్, మనకు టెంట్లు వేస్తారు తెలుసా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు. ఎంత ఉంటుంది టెంట్ పెగ్, చిన్న చిన్న మేకులా ఇంత ఉంటుంది మేకు. ఒక్కొక్క మేకు ఎంత ఉంటుంది, ఇంత సైజు ఉంటుంది. ఒక గుడారపు మేకుని తీసుకుందంట, ఒక సుత్త తీసుకుందంట, వీనికి నీళ్ళ బదులు పాలిచ్చింది, వీనికి దుప్పటి కప్పింది, ధైర్యము చెప్పింది, భయపడకు తిరుగుము అన్నది. వీడు ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి లోపలికి వచ్చి గాఢ నిద్రకు వెళ్ళిపోయినాడు వాడు కూడా. అంటే వానికి ఎంత ధైర్యం వచ్చి ఉండాలి గాఢ నిద్ర పోవాలంటే ఆ టైంలో వాడికి గాఢ నిద్ర కలగజేసి వాడు ఎప్పుడైతే పడుకున్నాడో, నన్ను చూడాలి జాగ్రత్తగా, నన్ను చూడాలా, వాడు ఎప్పుడైతే పడుకున్నాడో వాని కనత అంటే ఇది అన్నట్టు.
వాడు ఇట్లా పడుకున్నాడు, కణత మీద గుడారపు మేకును పెట్టి సుత్తెతోటి ఆ మేకును కొడితే ఇక్కడి నుంచి ఇటు దిగి ఇది భూమిలోకి పోయిందట. షార్ట్ చూసాను, మీకు అర్థమైందా షార్ట్? డూ యు నో వాట్ జూయిష్ పీపుల్ కాల్ జయేల్? లేడీ డేవిడ్ అంటారు. జయేల్ ఈజ్ కాల్డ్ యాజ్ లేడీ డేవిడ్. దావీదు గొలియాతు మనకెంత ఫేమస్సో, యూదులు యాయేలు సిసేరాను కూడా దాంతో పోలుస్తారు. సిసేరా ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ వారియర్స్ అండి. సిసేరా అప్పట్లో కనానైట్స్ వాజ్ ఏ ట్రేడ్ సెంటర్. ఇట్ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఆర్మీ. సిసేరాకు 900 రథములు. 900 రథములు అంటే మీకు అర్థమైంది కదా, న్యూక్లియర్ బాంబుతో సమానము. ఐరన్ చారియట్స్ అంటే ఆ రోజుల్లో అందరికీ ఉండేటి కాదు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్స్. సిసేరా పేరు చెప్తే భయపెట్టోళ్ళు. అట్లాంటి సిసేరాని ఏం చేసింది? నా ఏలినవాడా తిరుగుము తిరుగుము, భయపడకుము, లోపలికి రమ్ము అన్నది. వీళ్ళకి అగ్రిమెంట్ ఉంది కదా. ఎవరికి? ఎబెరుకును వాళ్ళ రాజుకి అగ్రిమెంట్ ఉండేసరికి సమాధానం ఉండదని చెప్పుకొని వాడు లోపలికి పోయిండు. లోపలికి పోయేసరికి ఇప్పుడు సమస్య ఎక్కడికి వచ్చింది? బయట నుంచి లోపలికి వచ్చింది శత్రువు. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నది? దుప్పటి ఇచ్చిందట. ఎందుకంటే వాడు భయపడతా ఉన్నాడు కాబట్టి. దుప్పటి ఇచ్చిన తర్వాత ఏం అడుగుతూ ఉన్నాడు? దాహానికి నీళ్ళు ఇమ్మంటే ఏమి ఇచ్చినది? పాలిచ్చింది. పాలిచ్చిన తర్వాత అలసిపోయినోడికి ఏమొస్తుంది? గాఢ నిద్ర కలిగింది. గాఢ నిద్ర పడుకోవడానికి ముందు వాడేం చేస్తూ ఉన్నాడు? సిస్టర్ కొంచెం గుడారం దగ్గరుండి ఎవరైనా, ఎందుకంటే ఎవరు తరుముతూ ఉన్నారు? బారాకు తరుముతూ ఉన్నాడు చంపుతామని. ఎవరైనా వస్తే నాకు చెప్పు సిస్టర్ అని వీడు డీప్ స్లీప్లోకి వెళ్ళిండు. వీడు డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఈమె ఏం చేసిందంట? గుడారపు మేకును తీసుకొని కణత మీద పెట్టి సుత్తెతోటి కొడితే ఆ కంతలో నుంచి దిగి భూమిలోకి పోయిందంట. అది అంటే ఏం కావాలా? ఒక సుత్తే మేకును వాడాలంటే ఏముండాలి నీకు? బలం ఉండాల. యాయేలు రిజెంబుల్స్ స్ట్రెంగ్త్. రాసుకోండి ద మీనింగ్ ఆఫ్ జయేల్. ద మీనింగ్ ఆఫ్ జయేల్ ఈజ్ స్ట్రాంగ్, పవర్ఫుల్. అర్థమవుతుంది కదా ఇవన్నీ మీనింగ్స్. ఒక శత్రువు సిసేరా లాంటి కమాండర్ ఇన్ చీఫ్ని కన్విన్స్ చేసి లోపలికి పిలిచి గాఢ నిద్ర కలగజేయాలంటే నీకేముండాలా? ధైర్యం ఉండాలా? కరేజ్. జయేల్ రిజెంబుల్స్ ద క్వాలిటీ ఆఫ్ కరేజ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? అట్లానే వానికి ఎట్టి పరిస్థితుల్లో నీ మీద డౌట్ రాకుండా హ్యాండిల్ చేయాలంటే నీకేముండాలా? విజ్డమ్ ఉండాలా. జయేల్ రిజెంబుల్స్ విజ్డమ్, హార్డ్ వర్క్. ఇంకోటి ఏంటిది? చురుకుదనము. వైల్డ్ గోట్. ఇంతకుముందు ఏమనుకున్నాం మనము? చురుకుదనం ఉండాలా. జయేల్ రిజెంబుల్స్ దట్ క్విక్నెస్, ద క్వాలిటీ ఆఫ్ క్విక్నెస్ టు ఐడెంటిఫై ద ఎనిమీ. గుడారపు మేకు. గుడారపు మేక అంటే 4 దిక్కులు గుడారపు మేకులు కొట్టి ఒక గుడారపు తీసినా కూడా మొత్తం టెంట్ పడిపోతుంది. చిన్నప్పుడు గుర్తుకుందా మీకు? టెంట్ హౌస్లో టెంట్లు వేసేటోళ్ళు చూడు, వాడు ఒక సైడ్ తీసేది అలా మొత్తం పడిపోయింది టెంట్. తర్వాత రిలాక్స్ గిప్పుకుంటాడు అన్నట్టు. టోటల్ గుడారపు మేకు మీదనే ఆధారపడి ఉంటుంది ఆ టెంట్ అంతా కూడా. ఇంత పెద్ద సైజు ఉంటుంది. ఆ గుడారపు మేకును తీసుకొని ఇంట్లో భర్త ఉన్నాడా? లేడు, ఎవరు లేరు. షీఈ్ ఎ హౌస్ వైఫ్ బై ప్రొఫెషన్. రాసుకోండి. రాణులు, న్యాయాధిపతులు, ప్రవక్తలను రాసుకున్నారు కదా బైబుల్లో. హౌస్ వైఫ్స్ అని రాసుకోండి. దేవుడు హౌస్ వైఫ్స్ను కూడా వాడుకున్నాడు. God has used housewives also to kill the mighty enemies. Hallelujah. ఎంతసేపు ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాణులు కాదు, దేవుడు హౌస్ వైఫ్స్ను కూడా వాడుకున్నాడు. వాడుకొని ఒక రాజ్యాన్ని రక్షించిండట. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు ఏమంటా ఉన్న దెబోరా ఏమని ప్రవచించింది? నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి వెళ్ళిపోద్ది, నేను నీతో వస్తా అన్నది. ఆ స్త్రీ దెబోరా కాదు. ఆ స్త్రీ చాలామంది దెబోరా అన్నది. ఆ స్త్రీ ఎవరు? యాయేలు. ప్రాఫెసయింగ్. డెబోరా ఇస్ ప్రాఫెసింగ్ అబౌట్ జయేల్. ఏమన్నది పైన? నేను నీతో కూడా వచ్చేదని, కానీ నీకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళుద్ది? ఒక స్త్రీకి వెళ్ళుద్ది. ఆ స్త్రీ ఎవరంటే యాయేలు, దెబోరా కాదు. మనం దెబోరాని హైలైట్ చేసిన జయేల్ని ఎవరు పట్టించుకోరు. మన LFM అమెరికా బ్యాచ్లో 2 అమ్మాయిలకు జయేల్ అని పేరు పెట్టింది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. జయేల్ అని ఏదో గొప్ప విషయం. మీకు అర్థమవుతోంది కదా? ఒకసారి రండి, అది అండి ఇర్మియా గ్రంథము, జెరమాయా చాప్టర్ 23 వర్స్ 29. జెరమాయా పైన వెనుక రాస్తుంది కదా, అదే వర్స్ తీయండి ఒకసారి. జెరమాయా చాప్టర్ 23 వర్స్ 29. వీఆర్ క్లోజింగ్. అందరం లేచి ప్రార్థన చేసుకుందాం. 29 చదవమ్మా. బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? పైన నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా.
ఏంటిదంట నా మాట, యెహోవా వాక్యము ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ హ్యామర్, ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్, లైక్ హ్యామర్ విచ్ విల్ బ్రేక్ ద రాక్స్. బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా నా వాక్యము అంటా ఉన్నది. అంటే యాయేలు వాడిన సుత్తే వాక్యానికి సాదృశ్యం అయితే ఆ గుడారపు మేకు ప్రార్థనకు సాదృశ్యం. హల్లెలూయా. ద టెంట్ పెగ్ రిజంబుల్స్, దట్ నెయిల్ రిజంబుల్స్ ద ప్రేయర్ అండ్ ద హ్యామర్ రిజంబుల్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దో షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్, వాట్ ఆర్ ద వెపన్స్ షీ ఈజ్ యూజింగ్ టు హ్యాండిల్ ద ఎనిమీ? షీ ఈజ్ యూజింగ్ ద హ్యామర్ అండ్ ద tent peg. The hammer is the word of God, the tent peg is the prayer. Hallelujah, praise God. నువ్వు గృహిణివే, నువ్వు స్త్రీవైనా కూడా నువ్వు ప్రార్థన పర్రాలువా? యు ఆర్ ద డీపర్ మెడిటేటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడా? నువ్వు రోజు వాక్యము ధ్యానిస్తావా? ప్రతిరోజు ప్రార్థనలు గడుపుతావా? అంటే యాయేలు లాగా నీ దగ్గర గుడారపు మేకుంది, సుత్తె ఉన్నది. హల్లెలూయా. ఆడు ఎంత పవర్ఫుల్ శత్రువైనా సరే వాడు నీ చేతిలో నాశనమై తీరాల్సిందే. ప్రైజ్ గాడ్. అంటే ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకో, అది సిసేరా. ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి ఫ్యామిలీలో, అదేంటిది? సిసేరా. ఫ్యామిలీలో ఏదైనా ఎనీ ప్రాబ్లం, ఏదైనా శత్రువుని ఇబ్బంది పెడతా ఉందనుకో, ఎనీ ప్రాబ్లమ్ ఈస్ సఫరింగ్ యూ, టార్మెంటింగ్ యూ, దట్ ప్రాబ్లమ్ రిజెంబుల్స్ సిసేరా. నౌ గాడ్ ఈస్ గివింగ్ యూ ద స్పిరిచువల్ స్ట్రాటజీ టు హ్యాండిల్ ద సిసేరా. ఆ జేయలు ఎవరో కాదు, నువ్వే జేయలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. So God is giving you, if you are a deeper meditator of the word of God, the word of God is hammer. Hallelujah, praise God. If you are a prayer woman, the prayer is the tent peg. అదే గుడారపు మేకు. ఏం తీసుకున్నది? వాక్యాన్ని తీసుకున్నది, సుత్తని తీసుకున్నది, వాడిని లోపల పిలిచింది, ఒకటే దెబ్బ. ఏమైపోయింది వాడు? సిసేరా, అవుట్. కమ్ బ్యాక్ టు జడ్జెస్, లాస్ట్ వర్సెస్ చూద్దాం. లాస్ట్ వర్సెస్ చదవమ్మా. నెక్స్ట్. అతడు చచ్చెను, బారాకు. మొత్తం చదవమ్మా ఒకసారి, మొత్తం చదువు, నా ఫేవరెట్ అది. 22వ వచనం. పైన అతడు నేలకు దిగినట్లు 21 చదవం. 21 హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని, ఆ గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర చేసింది ఎవరు? యాయేలే. నీళ్ళు ఇమ్మంటే పాలు ఇచ్చిందట. చూడండి. గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా, మెల్లగా ఇంకా తరుముతా ఉన్నాడు సార్. ఇంకా వీడు ఎప్పుడో చచ్చిపోయిండు. బారాకు తరుముకుంటా మెల్లిగా వచ్చిండు అన్నట్టు. చదవమ్మా. యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఎవరు చంపాలి యాక్చువల్గా సిసేరాని? ఎవరు చంపిల్లు ఇప్పుడు? దానికి కారణం ఎవరు? బారాకే. బారాక్స్ ఇన్ఎఫిషియన్సీ, బారాక్స్ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఏం చేసింది? ఘనతను బారాకుకు రాకుండా యాయేలుకు పోయేలాగా చేసింది ఎవరు? సమ్ టైమ్స్ అవర్ ఫూలిష్నెస్, అవర్ డెసిషన్స్ ఆఫ్ ఏంటిది అదేంటిదా? తక్కువ అంచనేయడం ఏమంటాం? అవే తక్కువ అంచనేయడానికి. అండర్ ఎస్టిమేటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, underestimating the promises of God will shift your honor to other people. Hallelujah. నీకు రావాల్సిన ఘనతని దేవుడి కార్యాన్ని ఆపలేవు నువ్వు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ యువర్ ఫెయిత్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ యువర్ కరేజ్, యూ కెనాట్ స్టాప్ గాడ్స్ ప్రామిసెస్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ యువర్ లైఫ్. బట్ డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్? ద హానర్ విచ్ యూ ఆర్ సపోజ్ టు రిసీవ్ విల్ షిఫ్ట్ టు అదర్స్. నీ అవిశ్వాసము, నీ ధైర్యము లేని నీ భయము దేవుని వాగ్దానాన్ని ఫుల్ఫిల్ కాకుండా ఆపలేవు. దేవుని వాగ్దానాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. దేవుని వాగ్దానం ఫుల్ఫిల్ అయింది, కానీ బారాకుకు రావాల్సిన ఘనత ఎవరికి పోయింది? యాయేలుకు పోయింది. నేను నీతో కూడా వచ్చేదను, కానీ నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి పోద్ది అని చెప్పి లేచి వెళ్ళిందట దెబోరా. ఎందుకంటే దెబోరా దగ్గర ఉన్నది ఏంటిది? వాగ్దానము. దెబోరా వాగ్దానాన్ని నమ్మింది, బారాకు వాగ్దానాన్ని నమ్మలేదు. మీకు అర్థమవుతోంది కదా? దెబోరా బిలీవ్డ్ ఇన్ ద గాడ్స్ ప్రామిస్, వేరాజ్ బారాక్ హైలైటెడ్, మ్యాగ్నిఫైడ్ ద ఎనిమీ. వానికి 900 రథాలు ఉన్నాయి. మస్తకి వృక్షం కింద కూర్చొని పంచాయతీలు నేను కూడా చెప్తాను, యుద్ధానికి వస్తే తెలుస్తుంది అన్నాడు వాడు. ఎవరితోటి? దెబోరాతోటి.
అరే తమ్ముడు, నేను నీతో కూడా వస్తా, కానీ నీకు రావాల్సిన ఘనత ఒక స్త్రీకి వెళ్ళిపోద్దురా, ఎందుకంటే దేవుని వాగ్దానముని ఏది ఆపలేదన్నది. ఎవరికి వెళ్ళిపోయింది చివరికి? హౌస్ వైఫ్స్. హౌస్ వైఫ్స్ అంటే ఎంత చిన్న చూపో తెలుసు కదా. పొరపాటున నీకు జాబ్ ఉందనుకో, గవర్నమెంట్ జాబ్ లేదన్నా ఫంక్షన్ పోయినామనుకో, ఈ జాబ్ హోల్డర్స్ అంతా ఒక సైడ్ ఉంటారు తెలుసు కదా. ఇంకా ఆ హౌస్ వైఫ్ని ఎంత చిన్న చూపు చూస్తారంటే అసలు అది లేదులే అక్క, నీకు అర్థం కాదులే అంటారు డైరెక్ట్. పాప ఆమె కూడా చదువుకొని ఉంటుంది బాగా వీళ్ళకన్నా, కానీ పరిస్థితి బాగాలేక ఏదో ఉద్యోగాలు చేయదన్నాడు. ఆమెను చూసినంత హ్యూమిలియేషన్ పాపము దేవుడు హౌస్ వైఫ్స్ని కూడా వాడుకున్నాడండి. హల్లెలూయా. గాడ్ నెవర్ హ్యూమిలియేటెడ్, డిస్క్రిమినేటెడ్, లుక్ డౌన్ ఎట్ సమ్వన్. సరైన సమయంలో ఏంటిది అది ఏమంటారు, హౌస్ వైఫ్స్ని ఏమంటాం మనము, గృహిణులను కూడా దేవుడు హెచ్చించిండండి. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఇప్పుడు మనం పట్టుకుని డిస్క్రిమినేషన్ అంటే ఎట్లా? గృహిణులు వాడుకున్నాడా లేదా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏమైపోయింది మీకు ఇంకా పెద్ద పెద్ద హైలైట్. ఒకసారి 5వ అధ్యాయానికి రా అమ్మ, 5వ అధ్యాయానికి రా. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి, వెరీ ఇంపార్టెంట్. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 5 verse 1. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన మొత్తానికి దెబోరా బారాకు కలిసి కీర్తన పాడుతూ ఉన్నారంట. ఏది? కనానీయుల మీద గెలిచిన తర్వాత ఏమని పాడుతూ ఉన్నారు ఒకసారి ఆగమ్మ. 6వ వచనం చదవమ్మా. ఆనాతు కుమారుడైన షెమన్ గారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు. ఎవరి గురించి పాడుతూ ఉన్నారు పాట? యాయేలు మీద పాడుతూ ఉన్నారట దేవుణ్ణి స్తుతించుకుంటా. అసలు యాయేలు ప్లేస్లో ఎవరి పేరు ఉండాలా? బారాక్ వాడుతూ ఉన్నాడు యాయేలు గురించి. వేరేళ్ళు బారాక్ గురించి పాడాలి. యాక్చువల్గా నీకు అర్థమవుతుంది కదా. ఇతరులు బారాకును ప్రైజ్ చేసుకుంటూ పాడాలా. గొలియాతును చంపినప్పుడు ఏమని పాడిల్లు? సౌలు 1000 మందిని అంటే దావీదు గొలియాతును చంపిండు కాబట్టి ఘనత ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఇక్కడ ఘనత ఎవరికి రావాలా? బారాకు వాడుతూ ఉన్నాడట యాయేలు ఘనత గురించి. ఎంత ఘోరం అండి ఇది. అంటే అవకాశాన్ని, ఆపర్చునిటీ ఎవరు యూజ్ చేసుకోలేదు. నువ్వు మళ్ళీ దేవుణ్ణి అంటే ఎట్లా? అంటే గాడ్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే దావీదు 10,000 మందిని కూల్చారు. హల్లెలూయా. లేదనుకో, నువ్వు వాడతావు వేరేళ్ళ గురించి, నీ ఆపర్చునిటీ వేరేవాడికి పోద్ది, నువ్వు సపోర్ట్లు కొట్టాలి దానికి. నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ చూడండి, యాయేలు దినములలో ఏమైందట? రాజమార్గము ఎడారములాయను. చదవమ్మా పక్కకి. ఇంకెక్కడున్నది యాయేలు గురించి? ఎక్కడైనా ఉందా? ఇంకా యాయేలు గురించి ఏమైనా ఉందా ఇక్కడ ఇదే చాప్టర్లో? పెద్ద చాప్టర్ ఇది, పెద్ద చాప్టర్. ఐ వాంట్ యాయేలు గురించి. జయేల్, డూ యూ హ్యావ్ ఎనీ వర్సెస్? మోర్ వర్సెస్? 24 చదవమ్మా. కయీనీయుడైన హేబెరు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెనను. అండర్లైన్ చేయండి. ద రివార్డ్ ఫర్ జయేల్స్ కరేజ్. చూడండి ఎంత గొప్ప వచనం అది. చదవమ్మా. బ్లెస్డ్ అబౌవ్ ఉమెన్ షెల్ జయేల్ ద వైఫ్ ఆఫ్ హెబెర్ ద కినైట్ బీ బ్లెస్డ్ షెల్ షీ బీ అబౌవ్ ఉమెన్ ఇన్ ద టెంట్. ఇది స్పెషల్గా హౌస్ వైఫ్స్కి బ్లెస్సింగ్. ఇది దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఫర్ హౌస్ వైఫ్స్. ఎస్పెషల్గా గృహిణుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. టెంట్లో ఉండేటోళ్ళు ఏమంటా ఉన్నాడు చూడండి. 24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. గుడారంలోనూ నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందెను. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. అట చూడండి, పాట రాస్తూ ఉండరు ఇక ఆమె చేసిన పనికి. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకుని చేత పట్టుకొనను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెను కొట్టగా అది పలిగెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. అబ్బా, ఎవరు పాడుతున్నారు ఈ పాట? బారాకు వాడుతూ ఉన్నాడట పాపం. అసలు వాడాల్సింది ఎవరి గురించి? బారాకు తరిమెను, ఇనుప రథాలు పోయెను. వాడాల్సింది బారాకు వాడుతూ ఉన్నాడు యాయేలు మీద. అంటే ఆపర్చునిటీని, దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వదులుకుంటే నీకు వాగ్దానము తెలుసు. యు నో ద గాడ్స్ ప్రామిస్. యు రిసీవ్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. యు నో హౌ ఫేత్ఫుల్ గాడ్ ఈస్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నీకు తెలుసు వాగ్దానం ఇచ్చిన వాడెవరు? నమ్మదగిన వాడని చెప్పి ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఎంత శక్తిమంతుడో దేవుడు నీకు తెలుసు.
నీకు అన్నీ తెలిసినా కూడా నువ్వు ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేదనుకో, వాగ్దానం ఫుల్ఫిల్ అయింది కానీ నీకు రావాల్సిన ఘనత వేరే వాళ్ళకి పోతే నువ్వు సపర్లు కొట్టి పాటలు పాడాలి. నీకు అర్థమైపోయింది. ఇక ఏందో హౌస్ వైఫ్స్ పాపం, ఈరోజు హౌస్ వైఫ్స్ దే సబ్జెక్టు, సబ్ కేటగిరీ. గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఈవెన్ ఫర్ ద హౌస్ వైఫ్స్ ఆల్సో. చదవమ్మా ఒకసారి పైన చదవమ్మా. పైన చూస్తే ఒక పాయింట్ ఉంటుంది మీకు, కిషోను వాగు దగ్గర తుఫాన్ వచ్చిందని ఉంటుంది. అది ఎక్కడుందో చూడండి ఒకసారి. ఎంత 21. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. చూడండి, వారు కొట్టుకొని పోయిరి. కీషోను వాగు తెగిపోయింది. ద రీజన్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ సిసెరా ఈజ్, ఆ రోజు వాగు కొట్టుకొని పోయి తుఫాను వచ్చిందట. తుఫాను రావాలన్నా, వాగులు కొట్టుకొని పోవాలని ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. అంటే పైనుంచి బారాకు దిగుతూ ఉన్నాడు కానీ ఇక్కడి నుంచి రథాలు ఎక్కుతలేవు పైకి. ఎందుకు ఎక్కుతలేవు? వాగు తెగిపోయిందట. తుఫాను వచ్చి మొత్తం బురదలో వాగులు నడవు కదా. ఆ వాగు ఆ రథములు ఎక్కకుండా చేసింది ఎవరు? యెహోవానే. అందరు చచ్చిపోయిన ఒకడు కూడా మిగిలి ఉండలేదు. మిగిలి ఉన్నాడు ఒకటి దేంట్లో పోయిండు? యాయేలు టెంట్లోకి పోయిండు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అర్థమైంది కదా? వాక్యము దేనికి సాదృశ్యము? నా వాక్యము సుత్త వంటిది, బండను పగలగొట్టు సుత్త వంటిది కాదా? గుడారపు మేకు ప్రార్థనకు సాదృశ్యము. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ నీవు గృహిణిమైనా సరే, దో యు ఆర్ హౌస్ వైఫ్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ ఉమెన్, ఇఫ్ యు ఆర్ ఉమెన్ ఆఫ్ డీపర్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ కెన్ హ్యాండిల్ ద ఎనిమీస్ లైక్ సిసెరా. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్, ప్రైజ్ గాడ్. నీకు గొప్ప ఘనతనిచ్చి దేవుడు మహిమను పొందుకునే దేవుడు. ఆ యాయేలు మీద ఉన్న అభిషేకము మన లార్డ్స్ ఫైర్ మినిస్ట్రీస్ కనెక్ట్ అయ్యి ఉన్న స్త్రీలందరి మీదకి యేసునామంలో దిగివచ్చును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. LFM కెనడా, LFM అమెరికా బ్యాచెస్, LFM ఇండియా బ్యాచెస్ అందరిలో ఉన్న ప్రతి ఉమెన్ కూడా ఒక జయేల్ లాగా అభిషేకించబడను గాక. ఆ గుడారపు మేకు లాంటి ప్రార్థన అభిషేకము, ఆ సుత్త వంటి వాక్యము ధ్యానించే అభిషేకము బిడల మీదకి దిగివచ్చును గాక. ఎంత గొప్ప సమస్య ఉన్నా ఏమంటా ఉన్నది? సమస్యను ఏమంటా? నా ఏలినవాడ తిరుగుము భయపడకము, లోపలికి రమ్ము అన్నది. దుప్పటిచ్చింది, దాహమునకు నీళ్ళు అడిగితే పాలిచ్చింది. తర్వాత ఏం చేసిందట? గాఢ నిద్రలు కలగజేసి గుడారపు మేకుని తీసుకొని, సుత్తను తీసుకొని కంతలో 1 షాట్ మళ్ళీ లేచిండా వాడు? లేకలేదు. దట్ ఈస్ హౌ ఎ ఉమెన్ కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లం. అసలు హెబెరు పేరుందా? హెబెరుకు సంబంధమే లేదు. అయినా కూడా ఘనత ఎవరికి వచ్చింది? హెబెరు భార్య అయిన యాయేలు. అంటే చూడండి ఏం జరుగుతూ ఉన్నదో. యాయేలు చేసిన మనకి హెబెరుని ఏమంటా ఉన్నారు? హెబెరు భార్య అయిన యాయేలు. అంటే యాయేలు ద్వారా హెబెరుకు కూడా పేరు వచ్చింది. ప్రైజ్ గాడ్. అందుకే నీ భర్త ఏమంటాడు? 31 చాప్టర్లో సామెతలు 31 ఉంటుంది కదా అక్కడ. ఏంటిది అది? దేశపు పెద్దలతో కూడా కూర్చుండు అని ఉంటుంది. చూడండి, ఎవరయ్యా యాయేలు? ఎవరు? పెద్ద సెన్సేషన్, పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఎవరు? సిసెరా ఎవరిని చంపింది ఎవరు? యాయేలు ఎవరా? ఎప్పుడు వినలేదా? సాఫ్ట్వేర్ ఇంజనీరా? కాదు. డాక్టరా? కాదు. ప్రొఫెసరా? కాదు. ఎవరు? హౌస్ వైఫ్. షాక్. మళ్ళా ఎవరు సిసెరా అంటే మన హెబెరు ఉన్నాడు కదా, హెబెరుల భార్య. అంటే యాయేలు ద్వారా ఎవరికి వచ్చింది ఘనత? తన భర్తకు కూడా ఘనతను తెచ్చింది. యాయేలు యొక్క విశ్వాసము, యాయేలు యొక్క చురుకుదనము, యాయేలు యొక్క ధైర్యము. సామెతల గ్రంథము 31 చదవం. ఎంతమ్మా? 23 చదవమ్మా. పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు, గమనియంత పేరుగొనిన వాడై. హల్లెలూయా. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. హెబెరుకు దొరికిన భార్య గుణవతి, అమూల్యమైనది, ముత్యము వంటిది. యాయేలు వలన ఎవరట? ఆ హెబెరును పిలిపించండి అయ్యా. ఘనత భర్తకు కూడా వచ్చిందట. హల్లెలూయా. ద రీజన్ ఫర్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ, గ్రేటెస్ట్ హానర్ ఆఫ్ జయేల్ ఏంటిది? 2. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్? ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ మీ అందరి మీదకి దిగివచ్చును గాక. అందరం లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా తండ్రి, స్త్రీలందరూ ప్రార్థించాలి. అవును ప్రభువా, నీ వాక్యము లోతుగా ధ్యానించే అభిషేకమును, నీ ప్రార్థన ఆత్మను,
ఆ గుడారపు మేకు వంటి ప్రార్థన ఆత్మ నా మీదికి దిగి వచ్చును గాక. వాక్యం లోతుగా ధ్యానించే నీ పరిశుద్ధాత్మ అభిషేకము నా మీదికి దిగి వచ్చును గాక. ప్రార్థించండి, నా మీద యాయేలు అభిషేకం దిగి వచ్చును గాక. నా కుమార్తెల మీద, నా కోడళ్ళ మీద, నా మనవరాళ్ళ మీద, ప్రే ఫర్ ద ఉమెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. స్నేహితురాళ్ళ మీద, నీ తోటి ఉద్యోగస్తుల మీద, ఎవరైనా సరే, గృహిణులైనా సరే, దేవుడు నువ్వు డిస్క్రిమినేట్ చేసినావు, నేను డిస్క్రిమినేట్ చేసిన హౌస్ వైఫ్స్ని, కానీ దేవుడు హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. గాడ్ హానర్డ్ ఈవెన్ ద హౌస్ వైఫ్స్. హల్లెలూయా. గుడారములలో ఉండే స్త్రీలు యాయేలు వలన దీవెనను పొందెను. ఎంత గొప్ప మాట అండి. హల్లెలూయా. అటువంటి అభిషేకము మీ అందరి మీదకి దిగి వచ్చును గాక. శత్రువు ఎంత బలవంతుడైనా సరే, నీ ప్రార్థన, నీ వాక్యము గుడారపు మేకు సుత్తే కణతలలో దిగెను. ఆ మేకు వెళ్ళి భూమిలో దిగనట. షాకు, ఎవరు షాకు? బారాకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళిపోయింది? యాయేలుకి వెళ్ళిపోయింది. బారాకుల మీద రాయాల్సిన కీర్తన ఎవరి మీద రాసిల్లట? యాయేలు మీద రాసిల్లట. యు నో ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లెట్స్ ఆల్ ప్రే. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడా, వాక్య స్వరూపి, ఆత్మ స్వరూపి, మహిమా స్వరూపి, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీవు ఉత్తమ బోధకుడవు ప్రభువా. యు ఆర్ ద బెస్ట్ టీచర్ లార్డ్. నీవు మర్మములను బయలుపరిచే దేవుడు తండ్రి. అయ్యా, కలలకు భావములు చెప్పుట, వాక్యములకు భావము చెప్పుట యెహోవా ఆధీనము కదా అన్న యోసేపు మాటను బట్టి నీకు వేలాది వందనాలు. యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ లార్డ్. దానియేలు అన్నట్టు మర్మములను బయలుపరచు దేవుడు యెహోవాయే కదా అన్నట్టు యు ఆర్ ద గాడ్ హూ రివీలెత్ మిస్టరీస్ లార్డ్. ఈరోజు తండ్రి ఉమెన్స్ డే ప్రభువా, నీ కుమార్తెలను నీవు గణపరిచిన దినము తండ్రి. అవును ప్రభువా, ఈరోజు తండ్రి నీవు నీ కుమార్తెలను హెచ్చించే దినము ప్రభువా. ఈరోజు తండ్రి నీ కుమార్తెలు నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. మేము యాయేలును మర్చిపోయింది తండ్రి సంఘము, కానీ నీవు మర్చిపోలేదు ప్రభువా. నీవు ప్రవక్తలను తండ్రి అయ్యా మరి బిజినెస్ ఉమెన్ని తయారు చేసిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా మరి రాణులను తయారు చేసిన గొప్ప దేవుడవు తండ్రి. యు ఆర్ నాట్ ద గాడ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లార్డ్. నీవు హౌస్ వైఫ్స్ను కూడా, గృహిణులను కూడా తండ్రి, గుడారములో నివసించిన స్త్రీలను కూడా గణపరిచిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా ప్రార్థన ఆత్మ, వాక్యము ధ్యానించే ఆత్మ నీ బిడల మీదకి యేసునామంలో దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరు జయేల్ ఫాదర్. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ లార్డ్, ఎవ్రీ ఉమెన్ హూ ఈస్ వాచింగ్ దిస్ సర్మన్ లార్డ్, దే ఆర్ జయేల్స్ ఫాదర్. Hallelujah. I release the anointing of Zael in Jesus name Lord. తల వెంట నుంచి కాలిగోటు వరకు ప్రభువా యాయేలు అభిషేకము చేత నీవి కుమార్తెలు నింపబడదురు గాక తండ్రి. ఇది మొదలుకొని వారి గుడారంలో ఉన్న శత్రువులు తండ్రి, అది ఏ శత్రువు అయినా సరే, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమా, జాబ్ ప్రాబ్లమా, ఫ్యామిలీ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా సరే, కణతలలో గుడారపు మేకు చేత, సుత్త చేత పట్టుకొని వారు ఆ ప్రాబ్లంను నాశనము చేయుదురు గాక. గొప్ప ఘనతను పొందుకొని నిన్ను గణపరచుదురు గాక. బిడల విన్న వాక్యం వినని బిడల అందరూ గొప్పగా దీవించబడుదురు గాక. యేసు నామములో ప్రార్థించి యాయేలు అభిషేకముని బిడ్డలకు విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.